క్లాంప్ ఇస్తాయి. దేర్ ఇస్ క్లాంప్. నాకు తెలియదండి. ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? ఆ డ్యూటీ కాదండి. ఎవరి డ్యూటీ? పర్వాలేదండి. వేర్ ఇస్ హి? ఎక్కడికి పోయాడయ్యా? ఇంత నిర్లక్ష్యం అయితే అలాగయ్యా? ఒక గంట పని ఆగిపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా మీకు? లాభ నష్టాల గురించి మాకెట్టా తెలుస్తుందండి. లాభ నష్టాల సంగతి మాకేం తెలుసని మేస్త్రి అన్నదానికే షటప్ అనాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. యజమానికి నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ సెర్చ్ సెర్చ్. ఎత్తకండి. ఎక్కడుందో ఎత్తకండి. ఓరు ఈ గొడవ అంతా జరుగుతుందిలో మొగుడు కోసమా? అయినా డ్యూటీ ఒగ్గేసి ఎక్కడికి వెళ్ళాడు? మాన్యుయల్ ఫైల్ కానీ. రాంగ్ షో ఏంట్రా రాంగ్ షో? ఇలా ఎన్నిసార్లు మోసం చేసి మా డబ్బులు చెప్తారా? నన్ను కొట్టని తిని గుండెలుగా మీకు బస్సు మిస్ సవాల్. ఇదే అయితే మానేసి ప్యాకెట్ వేస్తున్నారా? చేయండి. నువ్వే తెల్లకి దాపత్తరవా? అది కాదే రిలాక్సేషన్. ఏంటి రిలాక్స్ చేస్తున్నాయా? ఏంటి రిలాక్స్ చేస్తున్నా? నువ్వు చేస్తున్న ఈ ఏదో పని వల్ల ఫ్యాక్టరీలో కార్మికులందరికీ ఎంత చెడ్డ పేరు వచ్చిందో తెలుసా? అది కాదు నానే చేశానని అడుగుతున్నావా? ఇదిగో చూడు, నువ్వు తాగు ప్యాకెట్ ఆడు నానేటన్ను. కానీ ఒప్పుడు డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళిపోనాక డ్యూటీలో ఉన్నంతసేపు నిజాయితీగా పని చేయాలయ్యా. హక్కుల కోసం ఎంత కష్టపడి సమ్మె చేస్తున్నావో పనిలో ఉన్నప్పుడు కూడా అంత కష్టపడి డ్యూటీ చెయ్యాలయ్యా. అది కాదు అది కాదు ఇది కాదు అనుకుని ఇదిగో మళ్ళా గనక ఇలా ప్యాకెట్ తాగడం లాంటి చెడ్డ పనులు చేశావో మొగుడు అని కూడా చూడకుండా మొఖం మీద తంటానేటట్టున్నాడు. అలాగే సరే. ఆన్ ద మిషన్. బాబు తప్పైపోయింది బాబు. మేస్త్రి గారిని ఏమనకండి బాబు. తప్పంతా నాది బాబు. ఇదిగో మాటల్లో మర్చిపోయి ఇది పట్టుకెళ్ళిపోన్నాను బాబు. తప్పైపోయింది బాబు. తప్పైపోయింది బాబు. నన్ను క్షమించండి బాబు. నో ఎక్స్క్యూజ్. నో ఎక్స్క్యూజ్. పని చేయాలని ఉంటే ఎందుకు తట్టదు? ఎందుకు తట్టదు? ఆ మిషన్ అలాగే ఉంటే అది బాగయ్యేదాకా లేని సెలవులు ఎంజాయ్ చేయొచ్చు. సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి మీకు క్యాంటీన్ ఒకటి. రూపాయిది 10 పైసలకు వస్తుందని మెక్కడమే గాని పళ్ళు ఎప్పుడు చేసి వచ్చారయ్యా? అవునండి, మేము తినడానికే వచ్చాం. మీరు తినాలనుకుంటే గంట కొడితే చాలు. కానీ గంట కొట్టినప్పుడు మాత్రమే మేము తినాలని రూలు. అందుకే తింటున్నాం. పనికి గంట, ఆకలికి గంట. వచ్చేటప్పుడు గంటలు, పోయేటప్పుడు గంటలు, చచ్చేటప్పుడు గంటలు, బతికేటప్పుడు గంటలు. మా బతుకంతా గంటలేనండి. మా కష్టాల గురించి మీరు తెప్పనవసరం లేదు. సిద్ధాంతాలు అడ్డం పెట్టుకుని రాద్ధాంతాలు చేయడం తప్ప మీ సోకాల్డ్ వర్కర్స్ వర్క్ ఎక్కడ చేస్తున్నారయ్యా? ఎక్కడ చేస్తున్నారు? మీకు హక్కులు మాత్రమే తెలుసు, బాధ్యతలు తెలియవు. We respect proletariat, but not lumpen proletariat. Because of you, not only this industry, every industry is suffering and getting sick. You lumpen! You lumpen! Hold your tongue! Would you mind stopping revving and racing, Mr. Pandindra? After all, నా ఫ్యాక్టరీలో పనిచేసే తోటి గడివి, కూలీవి నన్నే తెస్తావట? లంపెన్గా ఇంకేమిటో నువ్వు? సమస్త సంపదలకు సృష్టికర్తలైన మా కార్మికులు కాదురా లంపెన్. నువ్వు రా లంపెన్. కోట్లాది శ్రమజీవుల శ్రమను దోచుకునే మీరు 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 రా లంపెన్. ఆ మాట నువ్వు ఉపసంహరించుకోలేదంటే మా కార్మికులు ఎవరో పనిలోకి వెళ్ళాం. నువ్వెవడవయ్యా పనిలోకి వెళ్ళొద్దని చెప్పడానికి, పనులు చేయించడానికి? సాటి కార్మికుణ్ణి. నేను కార్మిక నాయకుడిని. దెన్ వాట్? ఆ మాత్రం కార్మిక నాయకుడు అయితే మా ఆత్మగౌరవాన్ని దెబ్బకొచ్చిన ఆ లంపన్ననే మాటను విత్డ్రా చేయించు. ఆయన విత్డ్రా చేసుకోరయ్యా. అయితే మేము వెళ్ళాం. వెళ్ళవు? మీరు ఆగండి బాబు, మీరు ఆగండి. ఏటి నాగులు బాబు అలా రెచ్చిపోతున్నావు? జరిగిన దానికి క్షమాపణ నాకు చెప్తాను. కార్మికులందుకు చెప్పాలా? అయినా ఆయన ఎందుకు ఊరికి రెచ్చిపోవాలా? మమ్మల్ని ఊరికి తిట్టేయాలా? బరాను వాగు. ఈ ఫ్యాక్టరీకి మెకానికల్ ఇంజనీర్ నేను. ఐఎమ్ ఆస్కింగ్ యూ, సే సారీ టు దెమ్. ఐఎమ్ సారీ. మనకేదో చుట్టరికి ఉందని బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఈ కార్మికులకు అడుగడుగున అండగా నిలిచావే అనుకో, బంధుత్వాన్ని కూడా మర్చిపోయి నిన్ను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. గౌతమ్ గారు, మీరు మా సాటి కార్మికులు కాకపోయినా యజమాని గారి బంధువులైనా మా సుబ్బారావు చేసిన తప్పును మీ మీద వేసుకుని
మా అందరి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడారు. దానికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సీత సీత ఏంటండి? చూడు సీత, ఆకే కాదు మొత్తం కాయంతో పురుగు పట్టేసింది. చేనంతా తెల్ల బంగారం ఎరక్కాసింది. ఈ దమ్మిన డబ్బుతో బ్యాంక్ అప్పు తీర్చేసి చెల్లెలు అడిగిన కట్టదారి ముఖాన్ని కొట్టి పిల్ల ఘనంగా చేయొచ్చు కదా అనుకున్నాను. చూడు సీత చూడు. తీసుకెళ్లి మంచి మందులు తీసుకురండి, మన పొలం బాగు చేసుకుందాం. దీని మీద వచ్చే డబ్బులు సరిపోవు సీత. చాలకపోతే గొడ్ల మీద బర్రెల మీద పొలం మీద బ్యాంకోళ్ళు లోన్ ఇస్తున్నారంట కదండి. వెళ్ళి మన పొలం తనఖా పెట్టి డబ్బు తీసుకురండి. అదేంటి సీత, మనకున్నదంతా అప్పులు పాలు చేస్తే రేపు మనకి అదేంటి? రేపటి సంగతి ఆలోచిస్తారేమిటండి? ఇవాళ గురించి ఆలోచించండి. భగవంతుని దయ వల్ల పంటంతా బంగారంలో పండాలే గాని అప్పులు తీర్చుకోలేకపోతామా? పెళ్లి ఘనంగా చేయలేకపోతామా? వెళ్ళండి. అది కాదు సీత, నా మాట విని వెళ్ళరండి. చిన్నమ్మాయి కాస్త తీ పంపించు. ఏం బాబాయ్, ఈ ఏడాది పత్తి బాగా దిగుబడి వచ్చినట్టుంది. దేవుడి దగ్గర బాగా పండిందయ్యా. ఆ, నీ పేరేంటే? లక్ష్మి. మంచి పేర్లే. చిన్నబాబు గారు, ఈ పత్తి క్వాలిటీ చూస్తుంటే శుభ్రంగా పురుగు పట్టేసట్లేదండి. ఎక్కడయ్యా పురుగు? ఏంటయ్యా బంగారంలో ఉంటేను ఎక్కడుందో బంగారమే బంగారమే. మీకు పుట్టిన బిడ్డ మీకు అందంగా కనిపించవచ్చు, కానీ అది అందగత్తో కాదు, దానికి కట్టుకోపోయాడు చెప్పాలి. అన్ని పురుగులు కావు. ఏం చూపించండి, పురుగు ఎక్కడుందో చూపించండి. ఏంటైనా ఇది పురుగు కాదు, ఇది పురుగు కాదు, ఇది పురుగు కాదు, అన్ని తట్టపెట్ట తర్రెలు. సరే గాని రేట్ ఏమనుకుంటున్నారు బాబాయ్ మీరు? ఇదే చెప్పండి, రేట్ ఎంత? మార్కెట్ లో ఫస్ట్ క్వాలిటీ క్వింటాల్ 2500 ఉన్నమాట నిజమే, కానీ మీదంతా కొంచెం పురుగు ఎక్కువ ఉన్నట్టే ఉంది. ఓ 1800 చేసుకుందాం. కెట్టదండి, మాకు బోల్డ్ అంత పెట్టుబడి అయిందండి మందులు అయ్యింది. కెట్టదండి. సరే నేను ఇంకో మాట చెప్తాను, 1800 కాదు కానీ 1900. ఏమంటావు బాబాయ్? సరే మీ ఇష్టం అండి, ఏమంటాం? లెక్కలు కాటా మొదలు పెట్టించు. అలాగేనండి. ఏం చిన్నబ్బాయ్, ఊరందరిది ఒకదారి ఉలిపికట్టిది ఒకదారి అన్నట్టు అందరూ నా ఫ్యాక్టరీకి పత్తి తోలుతుంటే నువ్వెక్కడికి తోలికెళ్తున్నావు? మీరిచ్చే ధర నాకు గిట్టదండి. ఏంటయ్యా గిట్టేది? బాబు గారు మాత్రం తక్కువ ఇస్తున్నారా? తోలికెళ్ళి బాబు గారి ఫ్యాక్టరీకే. ఇదిగో ప్రెసిడెంట్ బాబాయ్, నువ్వు ఊరికి ప్రెసిడెంట్ ఏమో గానీ చేయని సంగతి నీకేం తెలుసాయా? నువ్వు ఎప్పుడైనా పొలం దున్నావా? నీళ్ళు ఎట్టావా? చేను గట్టు మీద ఉంచున్నావంటాయా? ఇప్పుడు కూడా ఆయన కారులో తీసుకొచ్చు కదా వచ్చావో. వ్యవసాయం సంగతి నీకేం తెలుసాయా? విత్తనాలకి ఎంత అయింది, ఎరువులకి ఎంత అయింది, పురుగుల మందుకి ఎంత అయింది, నా కష్టార్జితం ఎంత? దాని పురుగులు ఏరిస్తానికి అయింది కదా 1000 రూపాయలు. గిట్టుబాటు ధర ఇస్తున్నాడానికి గిట్టుబాటు ధర. ఇదిగా ఎక్కడైనా బావ గాని వంగ తోట దగ్గర బావ కదయా, వెళ్ళవయా. నీ తాత ముత్తాతల నుంచి నా భూమిని కవులు చేయడమే కాకుండా నువ్వు నా దగ్గర అప్పు చేశావు. నీ పంటంతా వడ్డీ కింద నా ఫ్యాక్టరీకి తోల్తానని రాసిచ్చావు. మరిప్పుడు ఏంట్రా గుడ్డు మిడకరి చూస్తున్నా? చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడే అగ్రిమెంట్ ప్రకారం బాబు గారి కట్టు. లేదు కదా వడ్డీతో సహా కట్టి బండి కదుపో. చిన్నబాబు, నేను అవతల బ్యాంకు బాకీ కట్టాలండి. నా కూతురు పెళ్లి నెత్తి మీదకి వచ్చింది బాబు. మీరిచ్చే డబ్బు నాకు సరిపోదండి. నా కూతురు ముఖం చూసిన నన్ను వదిలేండి బాబు. మీ బాకీ త్వరలోనే కట్టుకుంటానండి. చూడు చిన్నబ్బాయి, నువ్వు నాకేమైనా పరాయివాడు పెట్టయ్యా? నువ్వే నా ఫ్యాక్టరీకి పత్తి తోలకపోతే మరి ఇంకెవరు తోలుతారయ్యా? అందుకని ఇప్పుడు వెంటనే మన ఫ్యాక్టరీకి పత్తి తోలు. ఆ బాకీ సంగతి అంతా మర్చిపో. నీకెంత డబ్బు కావాలో నన్ను అడుగు, అంతా నేను నీకు ఇస్తాను కదయ్యా. అమ్మాయి పెళ్లి ఘనంగా చేయవయ్యా, ఏమంటావు? అలాగే బాబు, మీ మేలు మర్చిపోలేనండి. మీ ఫ్యాక్టరీకి తోలుతానండి తప్పకుండా బాబు. వెళ్ళు. పిల్లకాకి తెలిసి ఉండేది తప్ప తత్తర పిత్తర తర్రి. బాబు గారిని ఎదిరించినందుకు ఈ పిల్లకి పెళ్లిగా జరిగేది. ఈ ఇల్లు జప్తు. బాబు నా మాట విను. బాబు నా సామాను పట్టడానికి ఏంటి నాగది? ఎవరిదండి దౌర్జన్యం? ఇంట్లో ఉన్న చెంపు తప్పాల బయట దౌర్జన్యం కదా. ఇంట్లో మగాలేని ప్రాంతాన్ని బిడ్డ దౌర్జన్యం కదా. నా ఇంట్లో ఉన్న సామానంతా తీసి బయట దౌర్జన్యం కదా. నేను ముందే చెప్పాను ఈ సంవత్సరం కట్టలేను అని. దేవుడు చల్లగా చూసి పంటలు బాగా పండితే ముందు నాటి కడతాను అని. ఈ లోపుగా
ఊళ్ళో సాధింపేసి ఆ పరుగు తీస్తారా? ఏమిటా నీ పరువు? బ్యాంకుకి వచ్చి లోన్ తీసుకున్నప్పుడు ఏమైందా నీ పరువు? లోన్ ఇచ్చే వరకు చేతులు కట్టుకుని మా ప్రాణాలు తీస్తారు. తీరా లోన్ తీసుకెళ్లి కుక్కల్లా మీ చుట్టూ తిప్పించుకుంటారు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఎగ్గొట్టడానికి అయిపోతాం. ఎగ్గొట్టడానికి కాదండి బ్యాంకులో అప్పు తీసుకునేది. ఆకాశాన్ని నమ్ముకు బతికే రైతుకి అప్పు చేయటం నేర్పింది మీరు. ఆకర్షణీయమైన పథకాలు పెట్టి వాడు అప్పు తీసుకునే వరకు వెంటాడి బాకీ కట్టే వరకు వాడి ప్రాణం తీస్తున్నది మీరు. వడ్డీ కోసం, మధ్యలో వెధవలు తినే గడ్డి కోసం కరువు వచ్చిన దడవని రైతు గుండె మీ పరువు మోయలేక నలిగిపోతోందండి, నలిగిపోతుంది. అసలు ఈ పథకాలన్నీ రైతుని పెంచడానికా ముంచడానికా? చెయ్యి. వడ్డీ వ్యాపారస్తుడి కన్నా హీనమైపోతున్నారు కదండి. ప్రైవేట్ గా అప్పులు తీసుకుంటే మీరు నాశనం అయిపోతారని ప్రభుత్వం ఈ పథకాలు పెట్టిందయ్యా. మీ తాతలు మీకు ఎప్పుడో భూములు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ 10 మందికి అన్నం పెట్టడానికి ఈ బ్యాంకులు మీకు అప్పులు ఇస్తున్నాయి, అది తెలుసుకోండి. కానీ మా ఆకలి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అప్పులు ఇచ్చే ముందు ఆస్తులు లెక్క కడతారు, సెక్యూరిటీ రాయించుకుంటారు, చెయ్యందిస్తున్నామని ప్రచారం చేసుకుంటారు. ఎందుకోసం? మా ఓట్ల కోసం. మా ఆస్తుల గురించే కానీ మా అవస్థల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా చేతుల్లో డబ్బులు లేక నా కూతురు పెళ్లి పీటల మీదే చెడిపోతే నువ్వు వచ్చా అనుకున్నావా? నేను అడ్డుపెట్టావా? నేను చేశానంటున్నావు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు మర్యాదగా అప్పు చమ్మకం లేదా సంఖ్యలు పడతాయి. బాబు వద్దు బాబు, అంత పని చేయకండి, మీకు దండం పెడతాను. రాజ్ సార్ ఇట రండి రండి. త్వరగారికి మీ ఆవిడ మీద కన్ను పడింది. ఆయన కోరిక తెచ్చారనుకోండి, చత్తుండదు ఏముండదు. అడగమంది ఆయన. నా పెళ్ళాం వైపు కన్నెత్తి చుట్టానికి ఎన్ని గుండెలరా నీకు? ఆగండి. చేసుకుంటావా? బాబు, ఇన్స్పెక్టర్ బాబు, మా ఆయన తీసుకెళ్ళకండి. ఏమండి? నా బారసాలకి అమ్మ ఈ చేతులకి మురుగులు చేయించింది. నాన్న వేళ్లకి ఉంగరాలు తొడిగాడు, కాళ్లకు గజ్జెలు కట్టి చిన్ని కృష్ణుడు అన్నారు. కానీ ఇంత నికృష్ణుడు అవుతారనుకోలేదు. ఈ చేతులతో ఎన్ని పుట్లు పండించారో, ఎంతమందికి అన్నం పెట్టానో, ఎంతమంది చేత అన్నదాత అనిపించుకున్నాను. అమ్మ చేయించిన మురుగులు పోయాయి, నాన్న చేయించిన ఉంగరాలు పోయాయి, ఆఖరికి బ్యాంకు వారిచ్చిన ఈ సంఖ్యలు మాత్రం మిగిలాయి. ఇదిగో చిన్నబాయ్, ఎకరాలకు ఎకరాలు పత్తి పంట వేసేసి తెగ లాభాలు గడించేద్దాం అనుకుని, గొప్పగా నీ కూతురు పెళ్లి చేసేద్దాం అనుకుని నా ఇంటి చుట్టూ తిరిగి నా పొలం కూడా కౌలుకు తీసుకున్నావు. ఇప్పుడేమో నా బాకీ కోసం నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు. నీకు ఇదేమన్నా మర్యాదగా ఉందా? అంత చేతకాని వాడివి కౌలుకు ఎందుకు తీసుకున్నావురా? చేను చీడ పట్టింది నీ చేను కాదరా, నువ్వే నాకు చీడలా పట్టావు. ఇలాంటి బతుకు బతికే కన్నా ఏ ఎండ్రినో మింగరాదా? ఎందులో నా పడి చావరాదా? చెయ్యి. ఏమైందండి? ఏమైందండి? సీత, ఇక నాకు బతకాలని లేదు సీత. నలుగురిలోనూ నా మొక్క చూపించలేదు. నాకు చచ్చిపోను సీత. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను సీత. 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 భగవంతుడు చల్లగా చూస్తే నవ్విన నాపచేనే పండుతుందండి. మీరు లేకపోతే మేమేమైపోతామండి? మీరు లేకపోతే మేము ఎట్టా బతుకుతామండి? పిల్లల మొహం చూసైనా మీరు ధైర్యంగా ఉండండి. మళ్ళీ పెళ్లి చెయ్యాలి, బిడ్డను చదివించి గొప్పవాడు చేసుకోవాలి. ఇంకెప్పుడు అట్లాంటి మాట అనకండి, ఇంకెప్పుడు అట్లాంటి మాట్లాడకండి.
పత్తి చేదుకు పురుగు పట్టి మన పంటని చంపేసింది. చెల్లికి కట్నం పురుగు పట్టి మన పరువును చంపేసింది. బ్యాంకు పురుగు పట్టి మన భాగ్యాన్ని చంపేసింది. పిల్లు అనరు పురుగు పట్టి మన జీవితాన్నే నాశనం చేసింది. ఈ 4 మహమ్మారి పురుగుల్ని చంపలేని ఈ పురుగుల మందు కనీసం ఈ రైతులు చంపైనా తన పరువు నిలబెట్టుకుంటుంది. మీరు లేకుండా మేమెట్టా బతుకుతాం అనుకున్నారండి? మేమేనా చావుకు భయపడే పిరికి వాళ్ళం? మీతో పాటు మేము సీత 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 అమ్మా 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 బువ్వా పెట్టిన తాత బుగ్గైపోయాడే అమ్మలారా. అమ్మా 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 పడుకో అమ్మా. అమ్మా 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 భోజనం వండేశాను. తమ్ముడికి కూడా కట్టేశాను భోజనం. నేను పనికెళ్ళేసి వస్తాను. నీకు ఆకలేస్తే భోంచేయి. వేళకు మందులేసుకో. ఇల్లు జాగ్రత్త. మళ్ళీ ఏమ్మా మళ్ళీ నీకెన్ని కష్టాలు వచ్చినాయి? ఏం లేదమ్మా, నువ్వు పడుకో. నేను చెప్పాను కదా, పడుకో. కూలికి వెళుతున్నావా మళ్ళీ? ఈడొచ్చిన బిడ్డని కూలికి పంపుతున్నానే. జాగ్రత్తమ్మా. సరే జాగ్రత్త. అలాగే, నువ్వు పడుకో. పనిలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త. అలాగే, నువ్వు పడుకో. వేళకు మందులేసుకో. వస్తానమ్మా. భద్రం మళ్ళీ. Very good, Mr. Panindra. You got good taste. Your building is more Thank you, or sir. less. Thank you. Please come. How the business is going on? Yes, sir. Very good, sir. Very good. We are getting profits. లక్లో హాయ్. మనం అనుకున్నది త్వరగా వెళ్ళి తీసుకురా. అందంగా ఉంటుంది. వెళ్ళరా. అలాగే తత్తర తర్రే. ఫ్రెష్ గా ఉండాలి. ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్.
మళ్ళీ లోపలికి వెళ్ళి దొరగారికి ఏం కావాలో చూడు వెళ్ళు. అలాగేనండి. No, take it easy. నీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు. వద్దు, నన్నేం చెయ్యొద్దు. Who are you? నేనెవన్నా తప్పు చేసే నీలాంటి వాళ్ళని స్వీప్ చేసే సిబ్బందిరా, సిబ్బంది. దొరగారు, దొరగారు, ఏమైంది? ఎవరు ఇలా చేశారు? That scavenger has killed our Paki one. నర్మయ్! నువ్వా? ఎన్ని గుండెలరా నీకు? మీరెలాంటి ఏదో పనులు చేస్తే మాకెన్ని గుండెలైనా వస్తాయిరా. కూలికొచ్చిన ఆడపిల్లల్ని పాడు చేయకపోతే మీ అమ్మల్లో, మీ అక్కల్లో, మీ చెల్లెళ్ళను, మీ పిల్లలను తాచొచ్చు కదరా. తాకుడును. ఎన్ని గుండెలరా నీకు? నా కాబోయే పెళ్ళాన్ని నీ సైకిల్లో తట్టు ముందు కూర్చోబెట్టుకుని ఎక్కించుకురావడానికి. తప్పే ఉంది మావయ్య. వాడు నన్ను చెరసపోతే ఈయన నన్ను కాపాడారు. పొద్దు పోయింది, మా ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకు భయంగా ఉంటే ఈయన నన్ను ఇంటికాడ దింపుతానని తీసుకొస్తున్నారు. ఇందులో తప్పే ఉంది. ఏమిటా మాటలు? ఈ తోటి వాడి సైకిల్లో ముందు కూర్చుని రావడమే కాకుండా నాకే ఎదురు తిరిగి తప్పేమిటి అంటున్నావా? ఆగండి సూర్యబాబు, ఆగు. ఎందుకు బాబు అలా ఉత్తు పున్నని రెచ్చిపోతున్నావు? సాయంకాలం అయింది, పాపం ఆడు కూతురు ఒక్కరు తొందని సూర్యం బాబు సైకిల్ తీసుకొచ్చాడు. కడుపులో ఏదో ఉంచుకొని ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? ఒరే సుబ్బారావు, నీకెందుకురా మధ్యలో? అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం, వదిలే. ఆ మాత్రం తెలియదురా మాకు, నువ్వు చెప్పొచ్చావు. అమ్మ తల్లి ఎందుకు వచ్చింది మాకు? మీ బాబు నెట్టుకు వెళ్ళిపోయామా? ఏంటి రాను, రావు రాను. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి నీ ఉద్దేశం? నిన్ను ఏమిటి నీ దాష్టికం? కట్టుకున్న మొగుళ్ళ ఎగిరి పడుతున్నావు. కాబోయే మొగుడినే అయినప్పుడు చూద్దాంలే. మీ అమ్మకి ఎదురు చెప్పలేవు కానీ నా మీద ఎగిరి పడుతున్నావు. మొగుడు అయితే ముందు నా మెళ్ళ తాళి కట్టి అప్పుడు మాట్లాడు. అంతవరకు నా ఒంటి మీద చేయలేదు. చైతి, చైతి, పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు. రాను. ఆగా, ఆగా. ఏంటో ఇది? ఆ పిల్ల దాని మొత్తుకుంటుంటే ఆ పిల్ల ఒంటి మీద చేసి లాగుతున్నావు. నువ్వెవరితవే చెప్పడం? ఎవరికినా సాటి ఆడదాన్ని, తోటి కూలిని. అయినా మీ మగోళ్ళకి ఆడవాళ్ళంటే మా చెడ్డ లోకుందే. మొన్నటికి మొన్న లారీ ఓడు అంతే. చిన్నపిల్ల కదా లారీ ఎక్కిస్తే పక్కన కూకోబెట్టుకు చెయ్యేసాడు. ఇయాటికి ఇలా నువ్వు ఎంతమంది కార్మికుల్లో పట్టుకొని ఆ పిల్ల ఒంటి మీద చెయ్యేస్తావా? నీకెన్ని గుండెలు? ఇదిగో ఆడవాళ్ళని నిసాకారంగా చూడక చెప్తున్నాను. మర్యాదగా ముందు ఆ పిల్ల ఒంటి మీద చెయ్యి. తీయకపోతే ఏం చేస్తావే? తీయకపోతే తీస్తాను. ఏది ఏది తీయి చూద్దాం. అయితే నువ్వు ఆ పిల్ల ఒంటి మీద చెయ్యి తీయవు. తీయను, తీయవు, తీయను, తీయవు, తీయను. నాగులు, ఇప్పటికైనా తెలిసిందో ఆడదాని శక్తి ఏమిటో? రాజకీయం చేసి ఆడోళ్ళందరి చేత నన్ను కొట్టిస్తావు కదూ. ఊళ్ళో పంచాయతీ పెట్టి నీ అంతు తేలుస్తాను. ఈ పంచాయతీ పెట్టింది మళ్ళీ మీద వచ్చిన ఫిర్యాదు వల్ల. మళ్ళీ ఏం చెప్తావో చెప్పమ్మా. చెప్పడానికే చండాలంగా ఉంది, ఇంకేం చెబుతుందండి? ఈ మల్లికి నాకు మేనర్కి ముందని ఊరందరికీ తెలుసు. అది ఫ్యాక్టరీలో చేరినప్పటి నుండి వీడితో. అదేంటే అంటే నన్నే కొట్టించిందండి. ఇది తిరుగుతుందంటే ఏమన్నమాట? అట్లాంటి మాట అంటే ఏ ఆడదైనా ఎదురు తిరుగుతుంది. నా కడుపుని చెడబుట్టావు కదే. నలుగురికి చెప్పిన దాన్ని ఒకరి చేత చెప్పించుకున్న దాన్ని కాదు. అట్లాంటి నన్ను ఈ కులం తక్కువ వాడితో కలిసి బజారు కిడతావు కదే. ఏమో ఏమో, మీ కులం వేరు, మా కులం వేరు. అంతేగాని తక్కువ ఎక్కువ మాట్లాడుకుంటే. ముందు గుడికి మాట్లాడు. ఎందుకు దిగాల? ఈ గుడి కట్టింది మేము, ఈ గుడిలో దేవుని ప్రతిష్ఠించింది మేము. మీకు ఈ గుడి మీద ఎంత అధికారం ఉందో మాకు అంత అధికారం ఉంది. మీకు దమ్ము ఉంటే మీరు మాట్లాడాలనుకుంటే బయటికి రండి, మేము మాట్లాడతాం. ఏట్ల దగ్గర ఇచ్చిపోతున్నావా? ముందా గుడి దిగి మాట్లాడు, లేకపోతే పుచ్చలగిపోతాయి. ఎవరా నా పుచ్చులైపోది? కమాన్, బస్సు మీద సవాల్. ఏమిట్రా బస్తీ మీద సవాలని రెచ్చిపోతున్నావు? నిన్ను ఎత్తిన చెయ్యి దించకపోయావో ఆ చెప్పులు తొడుక్కోటానికి నీ కాళ్ళు కూడా మిగలవు. తెలిసిందా?
అంతకాడికి వచ్చావు ఏ ఏమిటి గొడవ? రామ మర్యాదను మంట కలపకండి. ఆగండి. వెళ్ళండి, కూర్చోండి. కూర్చోమని చెప్తలేదుగా, కూర్చోండి, కూర్చోండి. సీతమ్మ, నీ కూతురు తెలిసి చేసిందో తెలియక చేసిందో అడుసులో కాళ్ళేసింది. కాళ్ళు కడిగి నీ మేనలుడికిచ్చి పెళ్లి చేస్తావో, అడుసు తొక్కిన ఆ కాళ్ళని నరికేసుకుంటావో నీ ఇష్టం. కులం చెడిన దాన్ని ఇంట్లో పెట్టుకోవడం నా వల్ల కాదు బాబు. ఈ పంచాయతీలోనే మీ అందరి ముందే మదమెక్కిన దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాను. నరికి పోగులు పెట్టడానికి ఇన్నేళ్లు పెంచాలా అమ్మా? పుట్టినప్పుడే అంగిట్లో వడ్ల గింజ వేస్తే పొరిట్లోనే చచ్చేదాన్నిగా. ఇన్నాళ్ళు నన్ను కనీ పెంచినందుకు మీ రుణం తీర్చుకోవాలని బ్రతుకు పోరు చేస్తున్నందుకు నన్ను అలాగే నరుకమ్మా, నరుకో, నన్ను నరుకో. గెస్ట్ హౌస్ లో జరిగింది మీకు తెలుసుగా. రాత్రి తను రాకపోతే చెడిపోయి ఉండేదాన్ని, తెల్లారి చచ్చుండేదాన్ని. అప్పుడు మీకులో నిలిచేదా? చెడిపోయి ఉండాల్సి నన్ను కాపాడినోడు చెడ్డోడయ్యాడు. చెడిపోకుండా ఇప్పుడు మీ ఎదుటి చెడిందాన్ని అయ్యాను. ఇదేగా మీ న్యాయం? ఇంతవరకు నా మనసులో ఏమీ లేదు. ఏ రంగు లేని మాకు రంకంట కట్టారు మీరు. ఆయనతో నాకు పరిచయం అయిన దగ్గర నుంచి మంచి మనిషిగానే చూశాను. కానీ మా బావ అనుమానం పిచ్చి, నా తల్లి మూర్ఖత్వం చూశాక ఇప్పుడు తెలుసుకున్నాను ఆయనే నాకు తోడు నీడాని. ఎక్కడికంట? ఇదిగో ఈ గిరి తీసుకున్నా. ఏ చావు చచ్చైనా సరే మా కులం వాడికే ఇచ్చి చేస్తా పెళ్లి. కులం గోత్రం చూసుకోకుండా మదమెక్కి మొగుడే కావాలనుకుంటే ఈ గిరి దాటిపోవే చూస్తాను. పోవే. మనసు మనవు రెండు నిప్పులా ఉండాలని మా అమ్మ బరిగేసింది. ఆ అగ్గిని దాటి అవతల కడుతున్నాను. అతనే నా భర్త. అది ఆయనకి ఇష్టమైంది. కులం కూరలు రక్తాన్ని కళ్ళ చూశాయి. ఆ కూరలున్న పిశాచాలు కులం చుట్టూ కోటలు కడతాయి. ఆ కోటల్ని దాటిపోయాం మేము. ఆ కోటల్ని దాటిపోయాం. ఇప్పుడు మళ్ళీ నా భార్య మీ కులం పెద్దలు గాని, కన్న తల్లి గాని, మీ చుట్టాలు పక్కాలు కాని నా భార్యను పల్లెత్తు మాటన్నారు. మీ పేగులు తీసి ఆమె మెడలో మంగళసూత్రంగా కడతాను. జాగ్రత్త. బళ్ళో కలకుండా ఇదేం పనరా? గొడ్లు తోలికెళ్తున్నా? అలా చూస్తావరా? మాట్లాడు. నాకు చదువుకోవాలనే ఉందక్క, కానీ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవని అమ్మాయి బడి మానేమందక్క. సాయి, ఇలా రమ్మా. డబ్బులు లేవని వాడు చదువు మానేస్తే రేపు పొద్దున డబ్బులు వచ్చాక చదువు వస్తుందా? రాదు కదా. నేను డబ్బిస్తాను, నువ్వు చదువుకోమ్మా. చదువుకా. మా అమ్మ పుస్తకాలు కూడా కొనలేనంత చేత కాంది నా చదువుకు చందాలి మండి బాబు అని అడ్డమైన వాళ్ళ దగ్గర ముచ్చెత్తుకుంటున్నావట్రా? అమ్మా అని పిలవాల్సిన నా కూతురు గిరి దాటినప్పుడే దానికి తల కొరివి పెట్టేశాను. నన్ను అమ్మగారు అని పిలవాల్సిన ఈ పేటలో అత్త అని పిలిచేవాళ్ళు అయిన వాళ్ళు ఉండరు, ఉండకూడదు. నువ్వు నా కొడుక్కి చందాలిస్తావా? నీ మూర్ఖత్వంతో బతికున్న కూతురికి నువ్వు వదిలేశా. ఇప్పుడు బంగారం లాంటి నీ కొడుకు భవిష్యత్తుకి నీళ్లు వేస్తావా? మా చెప్పొచ్చిందండి కూతురు. మా భవిష్యత్తు గురించి మాకు తెలుసు, నీ భవిష్యత్తు గురించి నువ్వు చూడమ్మా. మీ భవిష్యత్తు గురించి మీకు తెలుసుంటే మీ బిడ్డడు చదువు ఇలా అర్థాంతరంగా ఆపించరు. ఏంటి? అవును, తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు, అంతస్తులు, వారసత్వపు హక్కులు కాదు. చదువు. చదువు తరగనిది చెరగనిది ఏదైనా ఉంటే చదువు ఒక్కటేనమ్మా. అందుకే దాని వాల్యూ తెలుసు కాబట్టి పల్లెల్లో ఉన్న ఎందరో మధ్యతరగతి రైతులు, సామాన్య ప్రజలు కూడా పట్టణాల్లో మకాం పెట్టి తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎన్నో వేలు, లక్షలు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. నువ్వేం మాట్లాడుకో. తేనె పూసిన కత్తి లాంటి నీ మాటలతోనే కదరా నా కూతుర్ని నాకు కాకుండా చేశావు. ఇప్పుడు నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తావా? అమ్మా చేస్తానా? హనుమంతుల వారు ఆడరాక్షసుని చుట్టూ పట్టుకుని
గిరు 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 తిప్పి 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 నేల నిన్ను చంపిగలు ఏమనుకున్నావు? ఆగండి సుబ్బారావు. ఆగు. చూసావా అమ్మా, నువ్వు ఒరే అంటే ఇతను ఏమంటాం ఎంత తేలికో. ఇక్కడ నువ్వు ఒరే అనేవాడు అక్కడ కలెక్టర్ సీట్ లో ఉంటే నీ అవసరం కోసం వాడి కాళ్ళు కూడా పట్టుకుంటావు. ఎందుకో తెలుసా? వాడు చదువుకున్నవాడు కాబట్టి. అది చదువు విలువ. అందుకే మీ అబ్బాయిని చదువుకోమని చెప్తున్నాను. వాడు గొప్పవాడు కావాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. మళ్ళీ నడు. అమ్మా, అక్క రండి, అన్న రండి. బేక్ కానివ్వండరా, పత్తి ఫ్యాక్టరీ తోలుకెళ్ళాలి. ఎంత బతికినోళ్ళు భర్త చచ్చిపోయినా నడుం గట్టి ఊళ్ళో ఉన్న ఏ మగోళ్ళకి తీసిపోకుండా బ్రహ్మాండంగా తెల్ల బంగారాన్ని బండించావు. ఈ ఏటో మీ కరువు తీరిపోయినట్టే. అమ్మా, మీరేమనుకోకపోతే చిన్న కోరి కోరతాను. మీ పండక్కైనా అల్లుడిని కూతుర్ని పిలిచి బట్టలు పెట్టించండి అమ్మా. నువ్వు వచ్చింది కూలీ పనికి, నీ పని చూసుకొని వెళ్ళవతలకి. ఏమయ్యా ఆఫీసరు, చుట్టుపక్కల పండిన పత్తంతా ఇక్కడకు బళ్లతో వచ్చే ఏర్పాటు చేశాను. రేటు నిర్ణయించేది నువ్వే అయినా గవర్నమెంట్ కి రైతుకి సమాధానం చెప్పుకోవలసిన బాధ్యత నాకుంది. రేటు తగ్గించు, లోపలికి పంపించు. తగ్గించు అంటారే గాని మీరు పెంచింది ఎప్పుడండి? పైగా ప్రభుత్వానికి రైతుకి మధ్య మీరే సంధానకర్త అయ్యారు. ఉన్న బలంగా ప్రభుత్వం రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ఏం జరుగుతుందని భయంగా ఉందండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. కాటన్ మార్కెట్ అంటే కాటన్ మార్కెట్. ఏ రోజు వచ్చిన అంకెకు ఆ రోజు కట్టుబడి ఉండాల్సిందే. ఈ రోజు అంకె 1900 అనౌన్స్ చేయించు. అన్నలు, రైతన్నలు, ఈ రోజు రేటు 1900. అందుకు ఇష్టమైన వాళ్ళు యాద్లో సరుకు దించి వెళ్ళొచ్చు. ఏంటి 1900? అవునమ్మా, అవును. ఏంటండి ఇది? ఆకుపోక తెలియని ఆఫీసర్లందరూ రేట్ చెప్పేవాళ్లే. మొన్నేమో 2500, నిన్న 2000, ఇవాళ 1900. ఇలాగైతే ఎలాగండి? మేము ఎంత మదుపు పెట్టామో మీకేం తెలుసండి? బండి మీద సరుకు బండి మీద ఉండగానే రేటు ఫిక్సింగ్ ఏంది? లేకపోతే ఐఎస్ఐ మార్కు ముద్ర గుర్తుకొచ్చాడని ముద్ర కాదు, ఓసారి పొలం వచ్చి పని చేస్తే రైతు కట్టమేందో తెలుస్తుంది. ఇదిగో రైతన్నలు, ఈ ధరకిస్తే ఇవ్వండి, లేదా తలగడలు చేసుకోండి. అవతల విదేశాల నుంచి వచ్చే ఆర్డర్లు చాలా ఉన్నాయి. ఆ తర్వాత మీ ఇష్టం. మా గిట్టుబాటు ధర ఎవరు? మీరు ఇచ్చే ధరకు ఫ్యాక్టరీ చుట్టూ 10 సార్లు తిప్పుకుంటారు. ఇది మీకు ధర్మమా? ఇదిగో బాబాయిలు, రైతన్నలు, రైతుకు గిట్టుబాటు ధర కాదని నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం? పత్తి బాగా పండడం వల్ల ధర పడిపోయింది. నేను మీలాంటి రైతు బిడ్డనే కదా. వేళ్ళొడ్డం కంటే గోళ్ళొడ్డం కొంత నయం. అందుకే ఈ ఏర్పాటు చేసింది కార్పొరేషన్. నా మాట విని బళ్లను గోడౌన్కు తోలండి. ఏం ఏర్పాటు చేసిందయ్యా? ప్రతి రైతు పెద్ద కర్మకు ఏర్పాటు చేసిందా? మాకు చిత్తు పెట్టడానికి కట్టెలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుందా? ఏం ఏర్పాటు చేసిందయ్యా కార్పొరేషన్? బ్రోకర్ల కంటే బేవర్స్ కదంటయ్యా మీ కార్పొరేషన్లు. మేం విత్తనాలు కొనడానికి వెళితే ఆడు చెప్పిన ధర కొనాలి, ఎరువులు మందులు కొనడానికి వెళితే ఆడెవడో చెప్పిన ధర కొనాలి. దీన్ని పండించడానికి ప్రతి ఆడి ధర ఆడు చెబుతాడు. మేము అమ్మడానికి వచ్చేసరికి మా ధర మేము చెప్పడానికి లేదు. మేం మార్కెట్ కి వస్తున్నామో వల్లకాట్లోకి వస్తున్నామో నాకు అర్థం కావడం లేదు. ఈ పత్తి ఊతి నా ఇంట్లో దీపం వెలిగించాల్సింది పోయి నా చూరులో నిప్పై నా కొంపని తగలబెట్టిందయ్యా. నా మొగుడిని చంపి నా బతుకుని నాశనం చేసిన ఈ పత్తిని తగలబెడతాను. ఇక్కడే తగలబెడతాను. పదండయ్యా, పదండి. ఈ పత్తిని నడి రోడ్డు మీద తగలబెడతా. పదండి.
పత్తిని తగలబెట్టడానికి. దీని మీద నా సొమ్ము చాలా ఉంది. మధ్యవర్తులు వస్తారు, అంతవరకు మీరు ఎవరో పత్తిని ముట్టుకోవడానికి వెళ్ళలేదు. ఎవరో పత్తిని తగలబెట్టద్దు. ఆగండి. మధ్యవర్తులు ఏమిటి మీ అభ్యంతరం? మధ్యలో వచ్చిన వాళ్ళే మధ్యవర్తులు. ఇరువురు మధ్య జరిగే గొడవను ఆపి శాంతి భద్రతలు కాపాడమే మా లక్ష్యం. రెచ్చిపోతున్న మిమ్మల్ని శాంతిపరచడానికి, మాకు మా ఆస్తులకు రక్షణ కల్పించడానికి వీళ్ళు వచ్చారు. జాతీయ సంపదను నాశనం చేసే హక్కు మీకు లేదు. పైగా నేను పెట్టుబడి పెట్టి పెంచి పోషించిన పత్తిని తగలబెడుతుంటే ఆపే బాధ్యత నాకుంది. ఈ పత్తి మీది కాదు, మాది. ఈ పత్తిని తగలబెట్టే అధికారం మీకెవరిచ్చారు? మేమేం పెట్టుబడి పెట్టమని మీ కాళ్ల మీద పడలేదే. మీరే మా కాళ్ల దగ్గరకు వచ్చి కూరగాయలు పండించుకు బతికే మాకు ఆశలు చూపెట్టి ఎకరాలకెకరాలు పత్తిని పండించేలా చేసింది మీరు. రెక్కలు ముక్కలు చేసుకుని పత్తిని పండిస్తే ఆ పత్తికి రేటు తగ్గించి వీధుల్లోకి తీసుకొచ్చింది మీరు. మన బతుకులు బాగుపడు. పోలీసులు! 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 ఆగండి! కాల్చటము పేల్చటము న్యాయమే అయితే తుపాకీ నా చేతుల్లో ఉంది. మిమ్మల్ని అందరినీ నేను కాలుస్తాను. ఆగండి! వసన్న, సుబ్బారావు, ఆమెను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. వెళ్ళండి. సూర్యం, నువ్వు రైతుల తరపున వాదిస్తున్నావు. మీ కార్మికులను పోషించడానికి మా విధానాలు మాకున్నాయి. దించు తుపాకీ. కంటిని చూపుని వేరు చేయాలని చూడకు మిస్టర్ ఫణీంద్ర. కర్షక సృష్టిలోనే కార్మిక శ్రమ ఉంది, కార్మిక శ్రమలోనే కర్షక సృష్టి ఉంది. మేమందరం కవల పిల్లలం. మమ్మల్ని వేరు చేయాలని చూడకు. డౌన్ ద గన్స్. Take action against Suryam. వెళ్ళు. అలాగేనండి. తప్పక లోపల చేయండి. లోపలికి లోపలికి. What justice you have done for Emmanuel's accident? I am not happy with your management attitude. As a labor officer, I will take action against you. కాస్తిలా కూర్చోండి. Oh, it's enough. Thank you, thank you. అమ్మో, అయ్యో, అమ్మో, మోసం, దగ, కుట్ర. ఆఫీసర్ని కొనేసి, లేబర్ ఆఫీసర్ని కొనేశాను. ఇలా ఎంతకాలం ఆఫీసర్లను కొనేసి మా కార్మికుల కడుపులు కొడతారని అడుగుతున్నాను నేను. ఎంతకాలం, ఇంకెంతకాలం మా కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటారని ప్రశ్నిస్తున్నాను నేను. ఈ విషయాన్ని రేపే మా ట్రేడ్ యూనియన్ అన్నింటికీ తెలియజేసి రాష్ట్ర వ్యాపితంగా సమ్మె, హర్తాళ్లు, ధర్నాలు చేయించి మీ ఫ్యాక్టరీని ముయించి వేస్తానని హెచ్చరిస్తున్నాను. ఎందుకయ్యా అలా అరుస్తావు? నువ్వు కూర్చోవచ్చుగా. బంగళా, ఏసీ, పెళ్ళాంబడిలో గోల్డ్, మారుతి కారు. నమస్తే సారు. నాగులు, నా ఫ్యాక్టరీలో ఇంతవరకు యూనియన్ లేదు. నువ్వొక్కడివే నోరు కలవాడివి కనుక నువ్వే లీడర్వి కాదు. కార్మికుల కోసం కాదు, నా కోసం, నా ఫ్యాక్టరీ కోసం. అందుకే రేపు లేబర్ కోర్టులో నాకు అనుకూలంగా సాక్ష్యం. అలాగే సార్. కమా, లెట్ మీ నో ద క్లైమ్. ఎస్ సార్. ఇమ్మానుయేలుకు జరిగిన ప్రమాదానికి కాంపెన్సేషన్ కోరుతున్నాను. మిల్లులున్నది ఉత్పత్తిని పెంచడానికి. ఇలా కాంపన్సేషన్లు ఇస్తూ పోతూ ఉంటే లాభాలు గోబల్లోకి వస్తాయి. దేశం పురోగమనంలోకి మానేసి తిరోగమనంలోకి వెళ్తుంది. తర్కం బాగుంటుంది కానీ కుతర్కం బాగుండదు. మీ కంపెనీలోనే ఇతను చేయి పోగొట్టుకున్నాడు. కాంపెన్సేషన్ ఇచ్చి తెరవలసిందే. వాళ్ళు అడిగిన కాంపన్సేషన్ లక్షల్లో ఉంది. కోట్లలో ఉన్నా సరే
ఇచ్చి తెరవలసిందే. యువర్ ఆనర్, కేవలం ఇమానియల్ తన అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. తగిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి యువర్ ఆనర్. ఉంటే పిలవండి. నాగులు గారు చెప్పండి. చాటోళ్ళ గురించి సాక్ష్యం చెప్పాలంటే కష్టంగా ఉందండి. కానీ జరిగింది చెప్పాలి కదండి. ఒకసారి మాకు మా ఓనర్ గారికి గొడవలు జరిగాయి. అప్పటి నుంచి ఇమాన్యుల్కు మా ఓనర్ గారంటే కడుపుమంటండి. మేం పని దొంగలం కాదని గొప్పలకు పోయి ఎరగని పనిలో తలదూర్చారండి. కుక్క మొరగలేదని గాడిద ఓనర్ పెడితే చాకలేం చేశాడండి. ఆ పని ఆ మిషను చేసిందండి. సాటి కార్మికుడికి ప్రమాదం జరిగితే కన్నీళ్లు కారుస్తాం కానీ కంపెనీని తప్పు పట్టలేం కదండి. అయినా సరే సాటి కార్మికునిగా, కార్మిక నాయకునిగా మా ఇమాన్యుల్ గారిని మెడికల్ అన్ఫిట్ కింద ఉద్యోగం నుంచి తొలగించకుండా అతడు చేయగల ఉద్యోగాన్ని ఇప్పించమని మా ఓనర్ గారిని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ పని చేయకపోతే ఆందోళన చేపడతానని కోర్టు వారికి సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. అతగానికి రావాల్సిన నష్టపరిహారాన్ని అడ్డుకున్నావా? ఇప్పుడేమో ఆందోళన చేస్తానంటున్నావా? అసలు నువ్వు యజమాని తత్వ కార్మికుల నాయకుడువా? ఖచ్చితంగా నువ్వు యజమాని తత్వేరా? అవునరా, నువ్వు తత్వ కాకపోతే ఇంకోడురా. నువ్వు తత్వ కాదుకుంటే నక్కవే. పాపం సేపోయి కాన్ఫరెన్స్ కోసం మహాప్రభు నీ ఇంటికి వస్తే పని లేకుండా చేసి యజమానులతో సై కలిపి నేను నాయకులు నేను అంటావా? రే నాగులు, నిన్ను ఇక్కడ నరికి పోగులు ఇది కోర్టు అయిపోయిందిరా. ఈ కేసు యొక్క పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత పరిశీలించవలసిన అంశాలు చాలా ఉండటం వలన తీర్పు వాయిదా వేయడమైనది. యజమానుల పాలనలో కార్మిక హక్కులు అడుగంటెను, ఫ్యాక్టరీలో శ్రమశక్తి గొంతునులిమి చంపబడెను, వెనుకదగా ముందుదగా కుడి ఎడమల దగా 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 ఈ జగమంతా దగా. అందుకే ఈ దగా నుంచి తప్పించుకోవాలంటే నష్టపరిహారం చెల్లించే వరకు ఏ ఒక్క కార్మికుడు ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టడు. సమ్మె చేయడానికి నువ్వెవడివరా? కార్మిక నాయకుణ్ణి నేను. మా యూనియన్ మొత్తం ఫ్యాక్టరీకి వెళతాం, పని చేస్తాం. ఎలా చేస్తారో చూస్తాంరా కార్మిక ద్రోహి. పట్టుకెళ్ళండి రా. ఎవడొట్టేస్తాడో నేను చూస్తాను. పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళండి రా. ఆగండి రా, ఆగండి. ఎలా కాంట్రాక్ట్ లేబర్ తో పనిచేస్తారా మీరు? ఆగండి, ఆగండి. మీరు పట్టుకెళ్ళండి రా, పట్టుకెళ్ళండి. ఎవడొట్టేస్తాడో చూస్తాడు. వస్తాడా? ఆపడానికి? ఈ ఫ్యాక్టరీ మాది. రాత్రేమో లోడింగ్ ఆపించేశావు, ఇప్పుడేమో పనిలోకి వచ్చిన కార్మికులు ఆపేస్తున్నావు. నీ మూలంగా నా ఫ్యాక్టరీ మూసపడింది. వీళ్ళ బతుకులు బజార్లు పడ్డాయి.
కార్మిక అర్థాన్ని మారుస్తున్న లేబరు నువ్వు. హక్కులు కోరే మీకు బాధ్యత లేదు. పని బాధ్యత లేకపోతే పోని, కనీసం కుటుంబ బాధ్యత కూడా లేదు మీకు. మీ భార్య బిడ్డల కన్నీళ్ల కంటే మీకు మీ నాయకత్వాలే ఎక్కువ. అందుకు తప్ప ఇంకెందుకు పనికిరావు మీ యూనియన్లు. ఈ ఫ్యాక్టరీ మీకు కూడు పెడుతోంది, నాకేమీ ఒరగబెట్టడం లేదు. ఆ కోటినే మీరు తన్నుకుంటారంటే తనండి. ఈ ఫ్యాక్టరీ పని చేయదు. మీ కార్మికులు ఎవరో లోపలికి రావడానికి వీల్లేదు. మీరెంతకాలం సమ్మె చేస్తారో చెయ్యగలరో నేను చూస్తాను. ఈ రోజు కూర నారా ఉంది కనుక లెక్క చేయడం లేదు. రేపు పచ్చడి మెతుకులు, ఎల్లుండి అవి కూడా ఉండవు. అప్పుడొచ్చి నా కాళ్ల మీద పడతారు. ఎప్పుడొచ్చి మీరు నా కాళ్ల మీద పడతారో అప్పటిదాకా లాగౌట్. ఉండయ్యా, ఇడ్లీలో కాసంత నీళ్ళ చుక్కలు కలిపి పట్టిస్తాను. దింపమ్మా. ఎండ తాగు. ఉండయ్యా వస్తున్నాను. నా నాయన కదా అయ్యా, తాగయ్యా. నా నాయన తాగరా, నా తండ్రి తాగు. ఏటయ్యా నాయన, కాస్త తాగు నాయన. మా నాయన కదా తాగు నాయన. ఏటైది ఏడు పోసినా ఏమంటలేదేట్రా నాయన? ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది? ఏమయ్యో డాక్టర్ని తీసుకురావయ్యా. రేపు మధ్యాహ్నం 2 గంటలకు రైలు రోకో చేపడతాం. అందరూ సిద్ధం కండి. లాకౌట్ చేసిన నా ఫ్యాక్టరీని తెరిపించడానికి సమ్మెలు, సత్యాగ్రహాలు, ధర్నాలు, హర్తాలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు చేస్తారా? చూస్తాను. ఎందుకయ్యా అలా ఆందోళన పడిపోతావు? ఈ ఉద్యమాల వల్ల నష్టం నీ ఒక్కడికే కాదు, నాకు, నా మంత్రి పదవికి కూడా నష్టమే. అంశాతీయాలే ఇదిస్తున్నాను కర్ఫ్యూ. మా ఆదర్శం ధిక్కరిస్తూ ఎవరైనా బయటకు వచ్చాడో కోడి పుంచు తలకాయ రాలినట్టు తుపాకీ గొళ్లకు వాళ్ళ తలలు లేరాలి. ఇది కర్ఫ్యూ. గ్రామ ప్రజలందరికీ, కాలనీ వాసులకు పోలీసు వారి హెచ్చరిక. ఇప్పటి నుండి రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కర్ఫ్యూ విధించడమైనది. కాబట్టి ఎటువంటి మీటింగులు జరపకూడదని, నలుగురు కలిసి మాట్లాడకూడదని, మరి ఇతర కార్యక్రమాలు చేయకూడదని, అట్లు రూల్స్ అతిక్రమించి చేసిన వారు మేము తీసుకునే చర్యలకు బాధ్యులని హెచ్చరిస్తున్నాను.
పట్టుకోటానికా ఎంత హడావుడి చేశావు? నమస్కారం. నమస్కారం. ఎందుకు వచ్చారో చెప్పండి. సూర్య గారు, ఒక్కసారి ఆలోచించండి. మంత్రి గారిని కలుసుకుందాం రండి. కొంచెం పట్టు విడుపు కావాలి ప్లీజ్. చూడండి, మంత్రి గారు ప్రజాప్రతినిధి. ఇది ప్రజల సమస్య. మా సమస్యలు పరిష్కరించడానికి మంత్రి గారే ఇక్కడికి రావాలి. ఆయనే రమ్మనండి. అలా అంటే ఎలా? మంత్రి గారు ఇక్కడికి రావాలంటే ఆయన సెక్యూరిటీ అంతా కదిలి రావాలి. ఎలా కుదురుతుంది? మీరే చెప్పండి. భద్రత దృష్ట్యా మీరే మంత్రి గారి దగ్గరికి వస్తే బాగుంటుంది. సెక్యూరిటీ, భద్రత బాగుందండి, బాగుంది. ఈ దేశంలో మంత్రులకు మాత్రమే సెక్యూరిటీ, కానీ ఆ మంత్రుల్ని మంత్రులు చేసిన ఈ ప్రజలకు మాత్రం సెక్యూరిటీ లేదు. మీ మంత్రులకు తుపాకీలు సెక్యూరిటీ, తూటాలు సెక్యూరిటీ, ఏసీ గదులు సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లు సెక్యూరిటీ, కానీ మాకు గుప్పెడు మెతుకులు సెక్యూరిటీ. ఇక్కడ మా జీవితాలకు, ప్రాణాలకు, మానాలకు భద్రత లేక మేము పోరాడుతుంటే బాధ్యతను విస్మరించి నిమ్మకు నీరెత్తినట్టు ఆయన అక్కడ కూర్చుంటాడా? మీ మంత్రి గారే ఇక్కడికి వచ్చి తీరాలి. ఆయన ఎట్లా వస్తారండి? ఓట్లు అడుక్కోవటానికి ఎలా వచ్చారండి? ఇంటింటికి దండాలు పెట్టుకుంటూ ఎలా వచ్చారండి? అప్పుడు మీకు పిఏ లేరు, మీ సెక్యూరిటీ లేదు, ఎవ్వరూ లేరు. అందలం ఎక్కాక అన్నీ వస్తాయి. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన వాళ్ళు ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ప్రజల కోసం ఒక మెట్టు దిక్కి రావడం నా ముషి కాదండి. అలా అనకండి సార్. మినిస్టర్ అంతటి వారు పిలిచారు కదా, రావచ్చు కదా సూర్యం గారు. సూర్యం, నువ్వు ఎక్కడికి వెళ్ళు. సూర్యం, 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 సూర్యం. ఓకే సుబ్బారావు, ఇలా రా. మా మనిషి మీతో వస్తాడు. ఆ విషయం ఏదో మా మనిషితో మాట్లాడమనండి. ఏమైనా సరే ఫ్యాక్టరీ లాకౌట్ ఎత్తేసేంత వరకు ఏ రైలు రోకో ఉద్యమం, ఎన్ని రైళ్లు వచ్చినా సరే, మేమేమైపోయినా సరే మేము మాత్రం ఇక్కడి నుంచి లేవమని చెప్పండి. సుబ్బారావు, ఎక్కడ రాజు పడకు, వెళ్ళరా. మీరిష్టంతోని నాను రమ్మని కబురు పెడితే రానంటారా? ఏంటంటే తలపోగలం. ఎందుకు బాబు అనవసరంగా సూర్యం బొమ్మ కోపడతారు? బాబు, ఆ సూర్యం బాబు యూనియన్ తరపు నుంచి నన్ను పంపించినాడు. నన్ను యూనియన్ డెలిగేట్ బాబు. బాబు, ఏమైనా మాట్లాడదలుచుకుంటే నాతో మాట్లాడమన్నారు బాబు. ఇంతకీ మీ సూర్యం ఏం చెప్పమన్నాడు? నన్ను ఏం చెప్పమనలేదండి, మీరు చెప్పింది ఇన్ని రమ్మన్నాడండి మా లీడరు. ఏటయ్యా అస్తమాను లీడరు లీడరు అంతా. అసలు లీడర్ అంటే ఎవరు కాదు, అసలు లీడర్ అంటే ఎవరు? లీడర్లు జనాన్ని తయారు చేయరయ్యా. జనమే నోరుగలోని తమ లీడర్గా ఎన్నుకుంటారో ఆ తర్వాత నోట్లో మట్టి కొట్టుకుంటారు. ఇప్పుడు మీరంతా కలిసి అతగాన్ని లీడరు అన్నారు, అంతే. మీకు లీడర్ అయి కూకుంటా. ఇప్పుడు ఆ జనమే నిన్ను లీడర్ అని నీకు చేకొట్టారనుకో, నువ్వే లీడర్ అయి కూకుంటావు. ఇది నా అనుభవం అయ్యా. నానేటంతానండి. నువ్వు నాకు నచ్చావయ్యా. ఇక నుంచి నువ్వే లీడర్ అవి. లీడర్షిప్ కోసం సుగ్రీవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? అన్నని ఆలోచించకుండా రావుణ్ణి అడ్డం పెట్టుకుని వాలిని చంపించేశాడు. లీడర్షిప్ కొట్టేశాడు. అంటే లీడర్షిప్ కోసం అన్నని చంపినా తప్పు లేదని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు సూర్యం మీ అందరికీ అన్న. అంచేత అన్నని ఆలోచించకుండా అతగాని చంపేశావంటే ఇక నుంచి నువ్వే లీడర్ అయిపోతావు. కంకి మన చేతికి దక్కాలంటే కొడవలి పట్టక తప్పదు. నేను అంత పని చేయలేను, పని చేయలేను, పాపాను కొడుకట్లేను. నన్ను విడిచిపెట్టేయండి బాబు. మంత్రి గారు, ఇక మీ పద్ధతి లాభం లేదు, మా పద్ధతికి వద్దాం. వేరా ఆ పెట్టి కూడా వేయి. ఏంటో అలా చూస్తున్నావు? ఇంకా ఏమంటే పట్టా పో.
ఇంకేందమ్మంటారండి, అమ్మగారి మెడలో ఉన్న మంగళసూత్రం మొలకున్న వడ్డాణం కూడా అయ్యింది. మన ఖజానా మొత్తం నిలిపేయాలండి. బాబోయ్, సింహాద్రప్పన కొండట్టుకొచ్చి తూకం వేసిన నువ్వు తూగేటట్టేవురా. ఆయన ఎవరో చెప్పినట్టు ఏనుగులు మింగేవా, పర్వతాలు పలారం చేసావరా, నువ్వెలా తూగుతావురా బాబోయ్. వీడు అలా తూగడండి బాబు. మరి ఎలా తూగుతాడురా? అయితే ఇంకా ఆలోచిస్తావేంటి? వేగెళ్ళట్టుకొచ్చాయి. అలాగే ఇదిగో తత్తర్ పర్రి చూస్తావే. ఏట్రా ఇది? పానకాల స్వామి పానకం తాగినట్టు ఎంత మందోసినా నీకెక్కు రాదేట్రా? నువ్వు మనిషివా బకాసురుడురా? అవును, నేను బకాసురుణ్ణి రా, బకాసురుణ్ణి. ఈ కాటాతో ఈ డబ్బుతో నన్ను కొనలేరా, నన్ను కొనలేరు. రేయ్, మీరెంత పోసినా నాకు నిష్ఠ ఎక్కదరా. నీ పదలో ఉన్న మత్తు, నీ డబ్బులో ఉన్న దిక్కు, నీ పరపతిలో ఉన్న నిష్ఠ, నీ కుట్రలో ఉన్న కుతంత్రంతో నన్ను కొనలేరా, నన్ను కొనలేరు. నన్నే తూకం వేస్తారా? మా కార్మిక శక్తిని, మా శ్రమ శక్తిని, మా గుండె బలాన్ని, మా కండ బలాన్ని తూకం వేస్తారా? మంత్రుల ఇళ్లల్లో, ఎమ్మెల్యే కోటర్స్ లో, దేశాల కుంపల్లో రంగులు మార్చి ధర్మ కాటాకి ఈ కాకి రంగు మాత్రం మారుతరా? ఎస్పీ చూస్తారే, ఎన్కౌంటర్ చేసి పారేక. పెద్దవాళ్ళని చూడకుండా భరింతర్ గారు వదిలేయండి. ఎప్పటికే ఈ కార్మిక ఉద్యమం దేశవ్యాప్తమైంది. కార్మిక మంత్రినై ఉండి యాజమాన్యంతో చేతులు కలిపారని దేశమంతటా నా మీద ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వీడిని కూడా చంపితే రేపు రాబోయే ఎలక్షన్ లో నాకు సీటు రాదు సరికదా, వచ్చిన ఒక్క ఓటు కూడా పడదు. ఆ తర్వాత మీ ఫ్యాక్టరీలు గవర్నమెంట్ వశమవుతాయి. అటు మీకు ఇటు నాకు నష్టం. అంచేత ఇన్ని వదిలేయండి. ఆ సూర్యంగాన్ని చంపితే అప్పుడు మొదలవుతుంది మహాప్రస్థానం. బాబు, సూర్యం బాబు, సూర్యం బాబు, మిమ్మల్ని చంపేస్తారు బాబు. లేకపోండి బాబు, పారిపోండి బాబు. ఈ మినిస్టర్, ఈ పన్నెండు కలిసి మిమ్మల్ని చంపుతారు, కుట్ర పడుతున్నారు బాబు. లేకపోండి బాబు, బాబు పారిపోండి బాబు, పారిపోండి బాబు. ఏమైంది? ఏమైంది చెప్పు. ఏటైందంటాడు బాబు? చంపనని నాకు నూరు పోతారు బాబు. నేను చంపేస్తారు, వాళ్ళు ఫ్యాన్ చేస్తున్నారు బాబు. వెళ్ళిపో బాబు, బతుకుంటే పలుసలు తిని బతకొచ్చు. ఈ ఉద్యమాలు వచ్చి రాస్తారు. సుబ్బారావు, వాళ్ళు నిన్ను కొనలేకపోయారు, ఓడిపోయారు. నీకు పిరికి ముందు పోయించి ఇక్కడికి పంపించారు, గెలిచారు. ఆ పిరికి ముందు ఇక్కడందరికీ పోయకు. పిరికి వాళ్ళను చేయకు సుబ్బారావు, పిరికి వాళ్ళను చేయకు. ఏమండి, ఆడది తను చచ్చిపోతానని భయపడతండి, తన వారికి ఏమవుతుందోనని భయపడుతుందండి. నా నుదుట కుంకుమ చెరిపేయకండి, నన్ను బొట్టు కాటితో పంపించండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఏడవకు మళ్ళీ, వాళ్ళు నిన్ను చంపడానికి పగబట్టారు. ఇప్పుడు గాని వాళ్ళు నిన్ను చంపితే మన వాళ్ళంతా భయపడతారని వాళ్ళు కుట్ర. ఆ విధంగా మన ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నువ్వు బ్రతకాలన్నా నువ్వు బ్రతకాలి. లేదు సూర్యం, లేదు. యు మస్ట్ బి అలైవ్. మా కోసం మా మాట విని నువ్వు వెళ్ళి బాబు. మావంతా కలిసి నిన్ను రక్షించుకుంటాం బాబు. బాబు కూర్చోండి, 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 కూర్చోండి. నేను బతకడం కోసం ఈ ఉద్యమం చావాలా? చెప్పండి. ఏది ఏమైనా సరే
మన డిమాండ్స్ నెరవేరేంత వరకు ఈ ట్రాక్ నుంచి కదలను. కామ్రేడ్స్, నేను మీకు అలెగ్జాండర్నో, నెపోలియన్నో, హిట్లర్నో కాదు. మీరందరూ నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ నాయకత్వం మీరే నాకు ఇచ్చారు. నేను మీ నాయకుడిని. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. నా మాటకెవరూ ఎదురు చెప్పకండి. అందరూ ధైర్యంగా ఈ సమస్యను ఎదుర్కొందాం. సుబ్బరా, ఉల్లిపాయలు పెట్టరా. వసయ్య, ఉల్లిపాయలు పెట్టరా. అందరూ ఉల్లిపాయల దగ్గర ఉంచుకోండి. బాష్పాయు ప్రయోగిస్తే ముక్కు దగ్గర పెట్టుకోండి. పడుకోండి. ఇదిగో చూడండి, మీరిలా రైళ్లను ఆపడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం కంటే దానిలో పిల్ల పాపలతో ప్రయాణం చేసే ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోరే. ఒక్క రైలు ఇక్కడ ఆగిపోతే మిగతా రైళ్ల రాకపోకలకు ఎంత అంతరాయం కలుగుతుందో, ప్రజాజీవనం ఎలా స్తంభించిపోతుందో ఆలోచించరే. మర్యాదగా చెప్తున్నా, తెచ్చుకోండి. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే మేము సహిస్తాం. మర్యాదగా రైల్వే ట్రాక్ ఖాళీ చేయండి. వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. అంతకు వినకపోతే కాల్పులు జరపాల్సి వస్తుంది. కాల్చండిరా, కాల్చండి. ఆ రోజు సస్యశ్యామలం, మాతరం, వందే మాత్రం అన్న రైతుని గిట్టుబాటు రేట్ అడిగినందుకు కాల్చారు. ఈ దేశంలో యంత్రాలే మన దేశ పురోభివృద్ధికి మంత్రాలై మానవ మనుగడకే ఆయువు పట్టైన కార్మిక శక్తిని కాలుస్తానంటున్నారు. ఈ రోజు కాల్చండిరా, కాల్చండి. మా బతుకుల కాపలా ఉంటారని మీ కాకి బట్టలిస్తే మమ్మల్ని కాలుస్తామంటున్నారు. కాల్చండిరా, కాల్చండి. కార్మిక కర్షక ఐక్యత, కార్మిక కర్షక ఐక్యత, కార్మిక కర్షక ఐక్యత, కార్మిక కర్షక ఐక్యత, కార్మిక కర్షక ఐక్యత. మీరు మమ్మల్ని కాల్చినా ఏం చేసినా మా డిమాండ్స్ నెరవేరే వరకు ఇక్కడి నుంచి కదలాం. కాలుస్తారా? కాల్చండి. పొజిషన్. కాల్చండి. నా కోసం నువ్వు బలైపోయావా? నా పోసన్నా. భూమి పొర్లకుండా మొక్క ములుస్తుందా? కింద పొట్ట బద్దలవ్వకుండా ఎండు పడుస్తుందా? కన్న తల్లి రక్తపు చుక్క కార్చకుండా బిడ్డ పుడుతున్నాడా? అలాగే విప్లవకారుడు మరణించకుండా, మరో ప్రపంచం ఉదయించదు. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. భాస్కర్, రతన్, చికాగో అమరవీరుల రక్త తర్పణతో, నెల్లిమర్ల జూట్ కార్మికుల రణ నినాదంతో, ఉత్పల్ బెంజమిన్ ముక్కు పిడికిలితో అమరవీరుల ఆశయం కొనసాగిద్దాం. సోదరులారా,
లాకౌట్ ఎత్తివేయటమా ఉంచడమా అన్నది ప్రస్తుత సమస్య. మరి ఈ సమస్యని మన జిల్లా కలెక్టర్ గారు, మన డీసీఎల్ గారు, మన ఎస్పీ గారు ఈ అందరి సమక్షంలో చర్చించి శాంతియుతంగా పరిష్కరించుకుందాం. ఏంటంటారు? నేననేదే ఉందండి, వాళ్ళేదో దోచుకు తింటున్నట్టు. తుమ్మితే సమ్మె, దగ్గితే సమ్మె. అసలు ప్రొడక్షన్ అంటూ ఉంటే కదా ప్రాఫిట్ ఉండడానికి. ఈ ఫ్యాక్టరీ వల్ల నలుగురు బతుకుతున్నారు. నా బతుకున్న వాళ్ళు బజారు పాలు చేద్దామనుకుంటే అందరి బతుకులు బజార్లు పడతాయి. అవును. అసలు ఇంతకీ మీ డిమాండ్ ఏంటి? మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న టెంపరీ లేబర్ ని పర్మనెంట్ చేయాలి. ఈ రోజు నుంచి కాంట్రాక్ట్ లేబర్ తో పని చేయించడానికి వీల్లేదు. పోలీసు కాల్పుల్లో మరణించిన మా సోదరుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి దానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫ్యాక్టరీ లాకౌట్ను ఎత్తివేయాలి. చట్ట ప్రకారం నిర్ణయించినటువంటి జీతాలు, బోనసులు, ఇంక్రిమెంట్లు, ప్రావిడెంట్ ఫండ్లు యథాతథంగా అమలు జరపాలి. డ్యూటీలో కార్మికులు కోల్పోయిన ఆరోగ్యానికి యాజమాన్యం పూర్తి వైద్య సదుపాయం కల్పించాలి. రోజువారీ పని గంటలుగా 8 గంటలు మాత్రమే నిర్ణయించాలి. విరామ సమయం తగ్గింపును రద్దు చేయాలి. కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్య, వైద్య, గృహ సదుపాయాలను యాజమాన్యమే కల్పించాలి. కార్మికుల రిటైర్మెంట్ వయసును పెంచాలి. డ్యూటీలో ఉన్న కార్మికులకు ప్రమాద నిరోధకాలు సప్లై చేయాలి. అది నిజమే. స్త్రీలకు పురుషులతో సమానమైన వేతనాన్ని చెల్లించాలి. మహిళా కార్మికులకు ప్రసవ సమయాల్లో సెలవుల్ని పని దినాలుగా లెక్కించాలి. అవును. మహిళా కార్మికులకు మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాల్ని కల్పించాలి. అది కూడా పాయింటే. మరి అది నా వల్ల కాదు. మోసేవాడికి తెలుస్తుంది బరువు, ఊరికి అరిచేవాడికి ఏం తెలుస్తుంది? ఇది ఎరుపు కాదు, గొంతు సవరింపు మాత్రమే. మా ప్రపంచ కార్మికులంతా ఏకమై అరచిన రోజున నువ్వు నీ గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఏం కూసావరా? కూలికి కొడుకంటూ ఉంటే మా కూలికి పుట్టిన కొడుకు విరా నువ్వు. నీ అమ్మ అబ్బకు పుట్టినోడివి కాదు. ఎత్తిన చేతిని దించకపోయావు, ఏ చేతులైతే నీ మేడలు కట్టుకోవటానికి పునాదులు తీశాయో ఆ చేతులు నిన్ను సమాధి చేయటానికి పునాదులు తీస్తాయి. జాగ్రత్త. ఎత్తు ఎండగలాగి దొన్న నీడగలాగితే సమస్య ఎట్టా తేలుతుందయ్యా. ఇదిగో పనింతర్ గారు, మీరు వెంటనే ఫ్యాక్టరీ తెరవాలని కార్మిక మంత్రిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాదు ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను. అక్కడ వాళ్ళ ముందే నా ఫ్యాక్టరీ తెరవమంటావా? నువ్వు వాళ్ళ మనిషివా, నా మనిషివా? కాకపోతే రేపు ఎలక్షన్లు వస్తే నువ్వు గాని నీ పిల్లం గాని లైన్లో నిలబడి నాకు ఓట్లేరు. నాకు ఓట్లేసి నన్ను గెలిపించేది వాళ్ళ సపోర్ట్ నాకు కావాలా? నేను గెలిస్తేనే కదయ్యా నేను నీకు సపోర్ట్ ఇచ్చేది. రాజకీయం తెల్ల నీకు. నాకు రాజకీయం తెలియదు సరే గాని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అనేది చెప్పను. ఆరనుకో పోనుకొట్టో దొరగానే చెప్తారు. This is the right time to implement golden shake hand policy. వాట్ సార్? Do what I say. గోల్డెన్ సెకండ్ అంటే ఇదా? పై దేశాల నుంచి యంత్రాలు తెప్పించి మనల్ని పనిలోని తీసేస్తారనుకుంటే పడుకోబెట్టి మనల్ని పోషిస్తారన్నమాట. నాకింకా 10 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ కూడా డబ్బు ముందే ఇచ్చేస్తున్నారు. ఇదే గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం. హాయిగా జల్సా చేసుకుని బతుకుతా. ఓహో, గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం అంటే ఇదే? అవ్వా దొరుకుతుంది, బువ్వా దొరుకుతుంది, అంతకంటే కావాల్సిందే ఉందరా మనకి. అవును. ఆగండి ఆగండి. నా మాట వినండి. ఆగండి. సుబ్బారావు, ఇది చెయ్యందించే పథకం కాదు, మన చేతులు నరికేసే పథకం. ఇది గోల్డెన్ షేక్ హ్యాండ్ కాదు, ఐరన్ షేక్ హ్యాండ్. ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం ఎందుకు పెడుతున్నారో తెలుసా? ఫ్యాక్టరీ నుంచి కార్మికులను శాశ్వతంగా తొలగించడం కోసం, హక్కుల కోసం పోరాడే మన హక్కును కాలరాయటం కోసం. దయచేసి నా మాట వినండి. ఈ పూచికత్తులపై సంతకాలు పెట్టద్దు ప్లీజ్. నా మాట నమ్మండి. ఆగండి. సుబ్బారావు, ఆగండి. పట్టు సాధించడానికే పట్టుపట్టాం. దానికి నువ్వు భల్లుక పట్టని పేరు పెట్టినా, ఇంకే పేరు పెట్టినా నీకు సర్వీసు లెక్క కట్టాం. నువ్వు ఇంటికి దయచేస్తున్నావు. ఓకే మిస్టర్ సూయం. చూడండి, మీ లెక్కల్లోని తెలివితేటలు నాకు బాగా తెలుసు. మా వాళ్ళు ఇప్పటికిప్పుడు డబ్బు వస్తుందని సంతకాలు పెట్టొచ్చు. మా బ్రతుకులను తాళవా పంట చేసి సారవా పంట మీరు మింగాలని చూస్తున్నారు. Am I right?
ఊరికనే వాళ్ళను పని మానిపించడం లేదు, డబ్బిచ్చి పంపిస్తున్నారుగా. మేమంతా తెలివి తక్కువగా సంతకాలు పెట్టబోవడం లేదు. మా బ్రతుకుల గురించి మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. వెళ్ళవు. Dear friends, we have machinery, we have robots, we have computers. Each computer does the work of 10 people. Then why we need all these people? To give subsidies, to give canteen facilities, and in return what we are getting? The nuisance of strikes and hesitations. I do not require you now. You can go. Excuse me, Mr. Nickel. Yeah? మీ యంత్రాల కంటే ఇక్కడ మా మనుషులు బాగా పనిచేస్తారు. Do you know that thing? మీరు పని చెయ్యరు అని చెప్పటం లేదు, చెయ్యడానికి ఇక్కడ పని లేదు అంటున్నాం. మా పథకానికి ఇష్టపడని వాళ్ళు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు, లేరు చెప్తామంగా. ఏడో నువ్వు అసలు నువ్వేడోయా? మీకు సంబంధం ఏంటయా? పట్టు కోటు కోసం కరీంనగర్ నుంచి వచ్చావు, అంతవరకే. ఉద్యమాలు అన్నావు, ఊరేగింపులు అన్నావు, మనల్ని అందరూ సచ్చారు. ఎప్పుడైనా కడుపు నేను కూడితేనావా? లేదే. అన్నమో రామచంద్ర ఏడుస్తున్నావు. ఏంటది గోల్డెన్ సెకండ్ అదేని మా డబ్బు ఇస్తామని మొర్రోను అలంతుంటే వద్దు మొర్రో నువ్వంతుంటే అలాగాయా? అసలు నీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? మా స్టేటస్ ఏంటి? నాగలగాడ ఆడు కష్టపడి గోల్డెన్ సెకండ్ మా చేతికి ఇచ్చి డబ్బు ఇస్తున్నాడు. సుబ్బారావు కరెక్ట్, ఎవరు సెల్ఫ్ సుబ్బారావు గారు. అంతే. మాకు నచ్చింది, సంతకాలు పెడతాం. చాలా చాలా ఇంకా కావాలా? మా అందరికి నచ్చింది. నువ్వు తోటి ఓడివి, పోటీ ఓడి నాకుండు. మా తోటి రాకు. ఎల్లో వెళ్ళిపో. మనం ఓడిపోయామండి. మనం ఓడిపోలేదు. ప్రతి ఓటమి వెనుక విజయం దాగుంది. మళ్ళీ విజయం దాగుంది. ఓహో, నా కార్మిక సోదరులారా, గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం ప్రకారం మన చిన్నబాబు గారు చెప్పినట్టు మీకు రావలసినవి అన్ని అనా పైసలతో సహా లెక్కెట్టగా మీకు తలా ఒక్కింటికి 1000 రూపాయలు తత్రపుత్ర తర్రు. అదేలాగని కేకలేస్తే ఏమవుతాయా? మరి ఫ్యాక్టరీ సొంతం అనుకుని లోన్లు పుచ్చేస్తున్నారు కదా, వాటికి వడ్డీ లెక్కెడితే ఫణీంద్ర బాబు గారిగా మీరు బాకీ ఉన్నారు. గోల్డెన్ సెకండ్ పేరు చెప్పి తప్పు లెక్కలు చూపించి మా బతుకులు నాశనం చేస్తారా మీరు? ఏ ఒక్క కార్మికుడు లేకుండా యంత్రం ఎలా నడిపించాలో నాకు తెలుసు. స్విచ్లతో నడిపిస్తాను ఫ్యాక్టరీని. ఈ యంత్రాలైతే బోనస్లు అడగవు, సమ్మెలు చేయవు. లెక్కలు లెక్కలు ఏంటి అంత అలా కింద పడిపోతుంది? ఏం చేయాలో చూడు. అక్కడే ఏదో లోపం ఉంటుందండి. అవును, చూడవయ్యా. అదేదో చూడవయ్యా, నేలపాలు అయిపోతుంది. నాకు చదగా సార్. సార్ చూడండి సార్. గౌతమ్ చూడండి సార్. ఏంటి ఆ పిచ్చి చుట్టూ? ఇలాగే ఇలాగే అంటున్నారా మీరు? ఫ్యాక్టరీలో చేరిన దగ్గర నుండి నాకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నారు. ప్రైవేటీకరణ వద్దని జాతీయకరణ చేయించారు. ప్రభుత్వం దాన్ని నడపలేక ఈ నిఖిల్ మహాశయుణ్ణి ఆశ్రయిస్తే దాన్ని మేం డెవలప్ చేయాలని చూస్తుంటే దానికి అడ్డు తగులుతున్నారు. అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? యు ఆర్ నాట్ కన్స్ట్రక్టెడ్, యు ఆర్ డిస్ట్రక్టెడ్. Keep them intact. Yes, sir. Take proper security measurements. Okay. They are very costly imported machinery, you know. Mr. Phanindra, I want all these pipes to be cleaned. Get some children.
They can go inside and clean them properly. Okay? Yes, sir. పదండి రా బాల కార్మికులు. భవిష్యత్తు భారతదేశం మీది. ఆ గొట్టాల్లోకి ధైర్యంగా దూరి చెత్తంతా శుభ్రంగా తుడిచేయండి అమ్మా. ఏంటా దొంగ సూపుని ఏ వెతుకు పోతావని? నేను దొంగతనం చేతకు రాలేదండి, ఏదైనా పనిపిస్తారేమో అని వచ్చానండి. పనా ఇంకా నువ్వు సూర్యం బామ్మర్దివేనా? అవునండి. మీ బావేమో మా పెద్ద ఫ్యాక్టరీకి ఎసరెట్టాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ బాల కార్మికులందరినీ దండు కలుపుకొని మా పని తత్తరపిత్తర చేస్తావా? ఇక్కడ సార్ ప్లీజ్ సార్, ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సార్, ఏదైనా పని ఇప్పించండి సార్. 3 రోజులు పెట్టి తిండి లేదు సార్, పుస్తకాలు కొనడానికైనా డబ్బులు లేవు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నీ సింపతి చూస్తే జాలేస్తుందిరా. ఓ పంజే, ఆ పొగ్గొట్టం ఉంది, దాంట్లోకి దూరి పరంగా తుడిచే. ఏం భయం లేదురా. అలాగేనండి. Time is up. Ready to start the mission. ఊపిరి రావట్లేదు. అమ్మా ఇరికిపోయాను ఇందులో. అమ్మా భయం వేస్తున్నది. అమ్మా 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 తొందరగా రారా, మిషన్ ఆన్ చేసేస్తాను. రారా అమ్మా. అయ్యా ఆపండి ఆపండి సార్. ఆపండి సార్, మిషన్ ఆన్ చేయొద్దు సార్, మిషన్ ఆన్ చేయొద్దు. ఏం జరిగింది? కుర్రాడు గొట్టంలో ఇరుక్కుపోయాడండి. మిషన్ ఆన్ చేయొద్దు సార్. సార్ ప్లీజ్ మిషన్ ఆన్ చేయొద్దు సార్. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద మిషన్. No. Please, Mr. Nikhil, please stop the mission, otherwise the boy will die. We can't face the public. Please, please. No, Mr. Panindra. The child life is not important. The functioning of the factory is important than the boy. I will be losing crores of rupees. Yeah, money is important. Amma, Amma. Start the machine. పెద్దమ్మ సాయి మాతో పాటు గొట్టాలు తోడటానికి వచ్చాడు పెద్దమ్మ. గొట్టల్లో ఊపిరి రాలేదమ్మా పెద్దమ్మ. ఎంత పిలిచినా రాలేదు పెద్దమ్మ. సాయి గొట్టలు ఇరుక్కుపోయాడు పెద్దమ్మ. చచ్చిపోయాడు పెద్దమ్మ. నవమాసాలు మోసి పురిటి నొప్పులతోటి పురుడోసుకున్నా నీ బొడ్డు కోసి ముద్దు పేరెట్టుకున్నా తలకు కొరివి పెట్టి తల్లి రుణం తీర్చు తనయుడనుకున్నా ఏళ్ళతోని కాడుగాల నీ నిండు ప్రాణం నిందెనా
మీ అసమర్థత వల్లే వాళ్ళంతా దళం కట్టారు. ఇవాళ త్వరగానే హెచ్చరించారు, రేపు మనంతని కాల్చి మారేస్తారు. ఇలాగైతే ఈ దేశాల మన దేశానికి ఎలా వస్తారు? ఇక వాళ్ళతో మనం ఏంటి వ్యాపారాలు చేస్తాం? మీ మనుషులకే రక్షణ కల్పించలేని మీరు ఇక మీ దేశాన్ని మీరేం కాపాడుకోగలరు? ఈ దేశాన్ని మాకే అప్పగించేయండి అనేటట్టు తల దించుకునేలా చేశారు కదయ్యా. ఏం చేయమంటారు సార్? మా సాయశక్తిలో కృషి చేస్తూనే ఉన్నాం. వాడి వేరే బోర్డ్స్ ఎక్కడ దొరకడం లేదు. దొరకటం లేదు దొరకటం లేదు దొరకటం లేదు. నన్ను వెతికి చూపించమంటారా? ఆ సూర్యంగాడు తీవ్రవాదని నాకు ముందే తెలుసు. అన్నల అండదండలతో ఫ్యాక్టరీని కార్మిక కర్షక పరం చేస్తానని శపథం చేశాడు. దానికోసమే వాళ్ళందరినీ పోగు చేసి చీమల దండుగా తయారు చేసి ఈ 4 తలల నాగుపాము పనీందర్నే సవాలు చేస్తున్నాడు. నలిపే చలి చీమల్ని చేసే ఎన్కౌంటర్. ఏది అప్పుడే ఎన్కౌంటర్ అయితే వాళ్ళందరినీ జనజీవన సవంతులోకి రమ్మని మొన్ననే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు ఇలా వలస పెట్టి కాల్చుకుంటూ పోతే ఇక ఆ స్టేట్మెంట్ కి వాల్యూ ఏంటుంటది? నన్ను కాస్త నిలదొక్కునేవయ్యా బాబు. ఏటంటారు? Listen, Mr. Mandulu. Don't play double game with me. In India, you politicians play double game. You decide whether you want to be a capitalist or communist. నువ్వు పెట్టుబడిదారుడిగా బ్రతకదలుచుకున్నావా లేక కమ్యూనిస్ట్ గా చావదలుచుకున్నావా అని అడుగుతున్నారు మన త్వరగారు. క్యాపిటలిస్ట్ గానే బ్రతకాలనుకుంటున్నాను. Then kill them brutally. Kill them. Kill them. Stop. Stop them. Stop. Stop. బ్యాగ్ లో ఏమున్నాయి చెప్పను. మీ దళం ఎక్కడుంది చెప్పను. ఇవి ఎవరి దగ్గర తీసుకున్నావు? ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నావు? చెప్పను. నీ మొగుడికి ఇవ్వడానికే కదా? చెప్పను. చెప్పవు? చెప్పను. మళ్ళీ అత్తమ్మా! బాబు సూర్యం, ఏమైంది అత్తమ్మా? నా మనసు ఎందుకో కీడు సంకిస్తుంది. మళ్ళీకి ఏమైందో సూర్యం? నా మళ్ళెక్కడుందో? ఇదేంటో తెలుసా? ఆగర్ దీంతో చక్కల కన్నాలేస్తారు. నీ మొగుడు ఎక్కడున్నాడో చెప్పకపోతే దీంతో నీ మొగుడు కోసం పెట్టుకున్న బొట్టును చెరిపేస్తాను. దాంతో నీ మొగుడు చస్తాడు. చెప్పు చెప్పు చెప్పు. అమ్మా అమ్మా. సార్, ఆ అమ్మాయిని ప్రాణాలతో వదిలేశారు. వందుగుండు సామాను కూడా అక్కడ వదిలేశారు. ఎందుకు సార్? ఎందుకు చేశానో తర్వాత నీకే తెలుస్తుంది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎవరమ్మా ఇంత కారణాన్ని కొడిగట్టింది? మీరు నా కోసం ఏం చేసిన బ్రతకను. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. లేదు మళ్ళీ నేను ఇంతవరకు మిమ్మల్ని ఏది కోరలేదు. మీరేం చేసినా నేను బ్రతకను. నా ఆఖరి కోరిక తీరుస్తారా? చెప్పు మళ్ళీ, ఏం చేయమంటావో చెప్పు మళ్ళీ. మీ తల కమాండర్ పోస్ట్ నాకు ఇస్తారా? ప్లీజ్ నా ఆఖరి కోరిక తీర్చండి ప్లీజ్. Okay, take it. You are my commander. Comrades, she is our commander.
Yes, she is our commander. As a commander, I am commanding you. All of them go away from here. Malli! Please. Malli! వెళ్ళండి, చెప్పింది చెయ్యండి, వెళ్ళండి. Malli! వెళ్ళండి అమ్మా. They are escaping. Shoot them! Well, gentlemen, Suryam's wife Malli is dead. Let us celebrate the occasion. Cheers! ఈ రోజు వాళ్ళ దళంలోంచి మన వాడందించిన రహస్యాన్ని బట్టి మళ్ళీ చచ్చింది. రేపటి నుంచి వాళ్ళ రహస్యాలన్నీ మనకు అందుతూనే ఉంటాయి. సూర్యం, మనలోనే పంచమాంగ దళ సభ్యుడెవడో ఉన్నాడు. ఎవడు వాడు? అది నేనే కావచ్చు, నువ్వే కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఎవరని తల బద్దలు కొట్టుకుంటే తేలదు ఈ విషయం. వాడెవడో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. లేకపోతే మన దళ సభ్యురాలి మళ్ళీ మననం ఒకటే కాకుండా మనం విధ్వంసం కాక తప్పదు. అన్నా, ఆ విషయం ఏదో నువ్వే తేల్చాలి. మనలో ఎవరెవరికి ఏ బలహీనతలున్నాయో నువ్వే గమనించాలి. నిజాన్ని బయట పెట్టాలి. బలహీనతలు ఉన్నవాడు తప్పుడు పనులు చేస్తాడు, పట్టుబడతాడు. కానీ ఏ బలహీనత లేనివాడు వాడు పనులు హాయిగా చక్కబరుచుకుంటాడు. విప్లవం అంటూ వాడు నరనరాల్లో తీర్చుకున్నట్టు నటిస్తాడు. నువ్వు రాకముందు మా పనులన్నీ సజీవంగా జరిగిపోయాయి. కానీ నువ్వు వచ్చాక మా కొరియర్ మళ్ళీ పట్టుబడి మాకు దూరమైంది. మా గుడారాలు ఎక్కడున్నాయో తెలిసిపోతున్నాయి. మా కన్ను నీరు అందించే వాళ్ళు ముందే అరెస్ట్ చేస్తున్నారు. ఎవరి వల్ల? నీ వల్ల కాదా? ఎందుకంటే సాక్ష్యాలు ఏం కావాలి? మన్యం విప్లవంలో మల్లుధర తాగుడికి బానిసైనందుకే కదా అల్లూరి సీతారామరాజు పట్టుబడ్డాడు. తాగుడికి బానిసమై ఈ రహస్యాలు అమ్ముకోకపోతే మళ్ళీ చచ్చుండేది కాదు. నువ్వు అమ్ముడు పోలేదని గ్యారంటీ ఇంజనీర్ బాబు. సూర్యం, అసలు ఇప్పుడు ఇతను తాగున్నాడో లేదో చూడండి. ఇతను నిషాలో లేకుండా ఉన్నట్టయితే ఇతనిపై వేసే నిందలు నేను కూడా నమ్మను. సుబ్బారావు, తాగావా? ఏది వాసన చూపించు. చూపించు, వాసన చూపించు. మొగుడా, ఆ బాబు చెప్పినట్టుగా నువ్వు ఇప్పుడు తాగేస్తున్నావన్నమాట. చూడు, నువ్వు నా మెళ్ళో తాళి కట్టినప్పటి నుంచి తాగి తందనాలాడి మన కుటుంబాన్ని ఎన్ని అవమానాలు పాలు చేసినా సహించాను. మొగుడు అని ఆ యాల ఫ్యాక్టరీలో సామాన్ అమ్ముకొని తాగి పేకాటాడి తోటి కార్మికులందరికీ చెడ్డ పేరు తెచ్చినా సహించాను. మొగుడు అని ఈ యాల ఉద్యమానికే చెడ్డ పేరు తెచ్చావు. ఇక నిన్ను సహించను. నాకు మొగుడు కంటే ఉద్యమే గొప్ప. ఈ యాల నిన్ను కాచి పారేస్తాను. వెనుక ముందు ఆలోచించకుండా బాగుతున్నావు. నిన్ను ఎందుకు తాగావు? నేను తాగలేదన్నా, నేను తాగలేదు. కార్మికునిగా ఉన్నంత కాలం తాగానన్నా, తంపనాడానన్నా, తప్పుడు పని చేశానన్నా. కానీ ఈ ఉద్యమంలో చేరిన తర్వాత తాగుడు మానేశానన్నా. ఏదో ఆ నిశా కోసం చిన్న ఆకుల్లో ఉంటున్నా, అంతేగాని నేను తాగలేదన్నా, నేను తాగలేదు. ఈ ఉద్యమం కోసం నా ప్రాణాలు అర్పిస్తానన్నా. ఉద్యమానికి వెన్నుపడి పొడవునన్నా. ఒకవేళ అలా నిరూపణ జరిగితే అమాంతులు నన్ను కాల్చి అన్నా, నన్ను చంపే అన్నా, నన్ను చంపి.
చెప్పు, చంపేస్తాను చెప్పు. మళ్ళా చూకి చెప్పావా లేదా? చెప్పు, చెప్తాను చెప్పు. చెప్తానన్నా, నన్ను చంపొద్దు. మళ్ళీ ఆ చూకి చెప్పింది ఈ రహస్యాలు చేరవేసింది నేనే. చెప్పు, ఎందుకు చేశావు? మా ఫ్యాక్టరీలో మేమే భయపడుతూ బతకాల్సి వచ్చింది. ఎందుకని? మేము దోచుకున్న భూములన్నీ చల్లా చెదురైపోయాయి. మా ముందు బానిసల్లాగా బతుకుతున్న ఆఫ్టర్ ఆల్ ఫ్యాక్టరీ కార్మికులను, కర్షకులను చైతన్యం పేరుతో రెచ్చగొట్టి మా మీదకే ఉసిగొల్పారు మీరు. మేము ఫ్యూడలిస్టులం, అధికారం లేకుండా బ్రతకలేము. అందుకే ఈ పని చేశాను. చంపకండి, నన్ను చంపకండి. కార్మిక నాయకుడు అయ్యుండి యాజమాన్యంతో చేతులు కలిపి నీ తోటి కార్మికులందరికీ అన్యాయం చేస్తావురా? చంపేసేలా ఉన్నారు. అయ్యి బాబోయ్, కొట్టండి రా, చచ్చిపోయాను. వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. నిన్ను చంపటానికి కాదురా ఇక్కడికి తీసుకువచ్చింది, ప్రజా కోర్టులో నిలబెట్టడానికి. జడ్జి గారు, ప్రజలే న్యాయ నిర్ణేతలైన ఈ కోర్టుకు, ఈ ప్రజా కోర్టుకు మిమ్మల్ని ఎందుకు పిలిపించామో తెలుసా? మీరు మా లేబర్ కోర్టు జడ్జి కాబట్టి. మొదటి నుంచి మా కార్మికులకు, యాజమాన్యానికి జరుగుతున్న ఘర్షణకు మీరే ప్రత్యక్ష సాక్షి కాబట్టి. ఏ ప్రజల వాదోపవాదాలు వినండి, మీకు ఏది న్యాయమని తోస్తే అది చెప్పండి. దట్స్ ఆల్. ప్రజలకు కవచంలా పనిచేయవలసిన న్యాయస్థానం ప్రజల మధ్యకు రావటం సముచితంగా తలచి, మీరు నాకిచ్చినటువంటి ఈ గౌరవాన్ని శిరసా వహించి, నా అంతరాత్మ సాక్షిగా ప్రజావాక్యే వేదవాక్కుగా భావించి నిష్పక్షపాతంగా తీర్పునిస్తాను. What sort of court this is? For what reason you brought me here? Your government requested me to enter into the contract, and I invested billions of dollars for the development of the industry. Why you brought me here? Tell me why? నువ్వు చెప్పేదే. నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు కనుక ఈ కోర్టులతో నాకు పని లేదు. ఈ దేశమును పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి నేను కోట్లాది డాలర్లు వెచ్చించాను. అది నా తప్ప అని విలపిస్తున్నారు త్వరగా. 10 మంది కష్టాన్ని తింటూ 10 మంది పెట్టాల్సిన పోయి 10 మంది కష్టం మిగులుతుందని కంప్యూటర్స్ తెచ్చాను. మనుషులైతే ఆకలి తప్పులుంటాయని, అవి తీర్చడానికి డబ్బు ఖర్చు అవుతుందని మన మనుషులు తెచ్చి మా కడుపులు కొట్టారు.
గోల్డెన్ షేక్ అని ఆశపెట్టి మా కార్మికులను రోడ్డు మీద పడేశారు. మీకు కావాల్సింది డప్పు డప్పు డబ్బే. కష్టాన్ని దోచుకోవటమే తప్ప కష్టం అంటే ఏమిటో ఎరగని మీరు రేపు పళ్ళు తోకోటానికి కూడా ఓ మర మనిషి తెచ్చుకుంటారు. అంతేకాదు పెళ్ళానికి తోడుగా ఉండే పిల్లల్ని పుట్టించడానికి కూడా ఓ మర మనిషి తెచ్చుకుంటారు. మన దేశంలో విద్యని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, పోస్టల్ని, రైల్వేలను, విమానాలను, ఫ్యాక్టరీలను, మిగతా అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారులకు తొత్తులై మన దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను చిన్నాభిన్నం చేస్తూ జాతీయకరణను సర్వనాశనం చేస్తున్నారు. జాతీయకరణ 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 చేయబడ్డ ఎన్ని ఫ్యాక్టరీలు సవ్యంగా నడుస్తున్నాయి. ఎన్నో ఫ్యాక్టరీల నష్టాలు ఊపుల్లో కూరుకుపోయి సిక్కవుతున్నాయి. అందుకే ఆ భారాన్ని మోయలేక ప్రభుత్వం మమ్మల్ని పిలిచి ప్రైవేటు పరం చేస్తోంది. ఆఖరికి కమ్యూనిస్టు రాష్ట్రం అని చెప్పుకునే పశ్చిమ బెంగాల్లో కూడా కార్మికుల పరమైన ఎన్నో ఫ్యాక్టరీలను వాళ్ళు నడపలేకపోతే ప్రైవేటు పరం చేస్తున్నారు. యజమాని ఆస్తులను ధ్వంసం చేయడం, విప్లవం పేరట చెలరేగటం, యాజమాన్యంపై దొమ్మికి దిగడం, దౌర్జన్యానికి పూనుకోవడం సహించరాని విషయం. ఇలా ప్రతి ఫ్యాక్టరీలోనూ జరిగితే ఇక ఫ్యాక్టరీలు ఎవరు నడుపుతారు, ఎలా నడుపుతారు? మన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతోనూ విదేశీ సంస్థలతోనూ కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్ధం కాదంటారా? చెప్పండి, కాదంటారా? విరుద్ధం 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 అని విపరీతంగా మాట్లాడక మిస్టర్ ఫణీంద్ర. ఆ రోజు మా ఎంఐఎల్కు ఫ్యాక్టరీలో చెయ్యిపోతే ఇదే జడ్జి గారు నష్టపరిహారం ఇవ్వమని తీర్పిస్తే నువ్వు ఇవ్వలేదు. ఇది విరుద్ధం కాదా? పర్మనెంట్ లేబర్ ఉండగా కాంట్రాక్టు లేబర్ ని తెప్పించి ఇరు వర్గాల మధ్య పోటీ పెట్టావు. అవునా కాదా? చెప్పు, అవునా కాదా? కడుపు కాలితే కాళ్ల మీద పడతారని కారణం లేకుండానే ఫ్యాక్టరీని లాకౌట్ చేశావు. నా కార్మికుల బ్రతుకుల్ని బజారు పాలు చేశావు. ఇది నీకు విరుద్ధంగా లేదా? మా హక్కుల కోసం రైలు రోకో చేస్తే మీ పోలీసు బలగాన్ని తిప్పి మా సోదరులను హతమార్చావు. ఇవన్నీ నీ వ్యాపార వృద్ధి కోసం చేసినవి కావు, దేశ పురోభివృద్ధికి చేశావని మేము నమ్మాలా? What are you talking? ఇతర దేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకుని మా దేశంలో రైతులు చెమటొచ్చి పండించిన పత్తికి రేటు లేకుండా చేస్తావురా? మీ స్వార్థం, మీ దుర్మార్గం ఏమిటో తెలుసుకోవడానికి నా బిడ్డ సభ మీర సాక్ష్యం. పసివాడిని కూడా చూడకుండా కేవలం మీ స్వార్థం కోసం, మీ డబ్బు కోసం మిషన్ చేసి నా బిడ్డను చంపేశారు మీరు. కొంటికి పన్ను, కంటికి కన్నే సమాధానం అనుకుంటే ఎప్పుడే ఇక్కడ నిలబడా కాల్చి చంపేదాన్ని. కానీ ఇంకా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి నిన్ను ప్రజా కొట్టుకు వదిలిస్తున్నా. మమ్మల్ని కాలుస్తారా? ప్రజా కోర్టులో పెడతారా? మాకు శిక్షలు వేస్తారా? కలిగిన వాడి మీద కొడుకుమంటే విప్లవం అనుకుంటే ఈ దేశంలో పారిశ్రామిక విప్లవం రాదురా. పరిశ్రమల రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలి పారిపోతాయి. కానీ మేము పారిపోరా? పారిపోం. మేమిక్కడే నిలదొక్కుంటాం. మిమ్మల్ని అన్ననే చెట్లకు కట్టి పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను. కాల్చేస్తాను రా. వాది ప్రతివాదుల వాదనలు విని తీర్పు చెప్పటం ఇన్నాళ్లుగా వస్తున్న ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఈ ప్రజాకోర్టులో వాదుల ఆక్రందనలు, ప్రతివాదుల దౌర్జన్యాలు కళ్లారా చూసి తీర్పు చెప్పే అవకాశం వచ్చింది. ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంతో పరిశీలిస్తే తీవ్రవాదం అనేది దానంతరం అది పుట్టుకు రాలేదని, ఇది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సామాజిక రంగాల్లో ఉండే అసమానతల వల్ల, అణిచివేతల వల్ల వచ్చిందని అర్థమవుతోంది. ఆయుధాలు ఉండి శత్రువులు చేజెక్కిన న్యాయం మీద గౌరవంతో వాళ్లను ప్రజాకోర్టుకు తీసుకువచ్చిన సూర్యం దుర్మార్గుల నుండి ఆత్మరక్షణార్థం మాత్రమే వారిని చంపవలసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షిగా నమ్మి సూర్యాన్ని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరి కష్టఫలం వారికి దక్కాలనే సిద్ధాంతాన్ని నమ్మిన నేను ఈ ఫ్యాక్టరీని కార్మిక కర్షక పరం చేస్తున్నాను. జడ్జి గారు! జడ్జి గారు! జడ్జి గారు!
కార్మిక కర్షక యూనియన్ కార్మిక కర్షక యూనియన్ కార్మిక కర్షక యూనియన్ ప్రపంచ కార్మికుల